ప్రసన్నత బట్టి నీకు వందనాలు ప్రభువా. ఓ దేవ, ఇదిగో నిశ్చయంగా ప్రభువా, ఆరాధనలో మాకు తోడుగున్న దేవుడు, ఆరాధన ద్వారా నువ్వు స్తుతించబడిన దేవుడు ప్రభువా. ఓ నువ్వు మహిమపరిచిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇజ్రాయేల్ స్తోత్రములపై ఆశీనుడైన దేవుడు నాయన, ఈ రాత్రి మేము చేసినటువంటి స్తుతులపై ఆశీనుడైన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి. ఓ ప్రభా, నిశ్చయంగా అత్యంత ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము, మేము గుర్తిస్తున్నాం. ఈ రాత్రి మా అందరితోనూ మాట్లాడబోతున్నాం ప్రభువా. ఓ గతించిన కూడికల్లో ప్రభువా, నిన్నటి దినమున ఓ ఏల ఉదయకాలమున ప్రభువా, ఇక్కడున్న ప్రజలతో నువ్వు మాట్లాడో ప్రభువా. సంఘమును ఉద్యోగపరిచయం మేము చూడగలుగుతున్నాం ప్రభువా. దేవ, విమోచించబడిన వారి ముఖాల మీద నిత్య ఆనందం ఉండదని నమ్ముతున్నాం ప్రభువా. ఇక్కడున్న ప్రజల్లో ప్రభువా, నువ్వు సంతోషాన్ని నింపిన దేవుడవు, ఆనందాన్ని నింపిన దేవుడు ప్రభువా. నీ ప్రసన్నత మేము గుర్తిస్తున్నాం ప్రభువా. నీ దాసుని వాడుకున్నావు ప్రభువా. నీ బలమైన అభిషేకాన్ని కొమ్మరించావు ప్రభువా. దేవ, ఈ రాత్రి కూడా ప్రభువా, ఆ గొప్ప ఎదురు చూపుతో వస్తున్నాము నాయన, ద గ్రేట్ ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాము నాయన. ఈ రాత్రి కూడా మా అందరితో మీరు మాట్లాడండి. ఈ సంఘమును బలపరచండి నాయన, ఉజ్జీవపరచండి నాయన, నీ శక్తిని కుమ్మరించండి ప్రభువా. నీ దాసుని మీరు వాడుకోండి నాయన. నీ బలమైన అభిషేకమును ప్రభువా, ఓ 7 దినముల యొక్క వెలుగు ప్రభువా, ఈ యొక్క రాత్రి కొమ్మరించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఓ దేవా, సూర్యుని యొక్క వెలుగు ప్రభువా, ఆ యొక్క చంద్రుడు ప్రకాశించినట్లుగా ప్రభువా, ఈ రాత్రి నీ వధువులోని గొప్ప వెలుగు కలుగునుగాక నాయన. మీరే సహాయం దయచే. ఓ ఎంతో భారంతో ఏర్పాటు చేసినటువంటి నీ దాసుని కుటుంబాన్ని బలపరచండి దేవా. నిశ్చయంగా ప్రభువా, ఎంతైతే ఆశతో ప్రభు కూడికలు ఏర్పాటు చేశారో ప్రభువా, అదే రీతిలో నువ్వు మాట్లాడమని కోరుతున్నాం ప్రభువా. నీవే ప్రాముఖ్యమైన వ్యక్తువు ప్రభువా. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ దాసుని కుటుంబాన్ని బలపరచండి, సంఘమును బలపరచండి ప్రభువా. అద్భుతమైన విషయాలు నీ యొక్క దాసుని మరుగుపరుచుకుని ప్రభువా, నీ సేవకుని వాడుకుని ప్రభువా, ఈ రాత్రి అందరితో మాట్లాడమని కోరుతున్నాం ప్రభువా. ఇక్కడ కనిపించి కనబడకుండా పని చేస్తున్నటువంటి, ఆటంకపరుస్తున్నటువంటి లోబడిన ఆత్మలను, విమర్శించే ఆత్మలను, అంధకార దురాత్మ శక్తులను ప్రభువా, నాశన దినం వరకు పాతాళంలో బంధిస్తున్నాం ప్రభువా. నీ సేవకుని మరుగుపరుచుకుని ప్రభువా, నాతో అందరితో, ఈ సంఘముతో ప్రభువా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని నీకే సమయాన్ని అప్పగిస్తూ ప్రభువా, రంగస్థలాన్ని నీకే సమర్పిస్తూ ప్రభువా, మా అందరితో మీరు మాట్లాడమని ఈ కూడిక అనంతరం ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువా మీరే పొందుకోమని ప్రభువా, నీ దాసుని శక్తితో నిలబెట్టమని నీ చేతులకే సమర్పించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి పాస్టర్ గారిని దేవుడు దీవించును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం, దేవుని స్తోత్రం చెప్దాం. వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గుత్తులుగా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ సమయంలో మరి దైవజనులు పాస్టర్ వారం గారికి నేను ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రేమతో ఆయన ఉన్నాను. Praise God, thank you. Only believe, only believe, all things are possible. Only believe, Jesus is here, my Jesus is here, all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. Only believe. God bless you. పరిశుద్ధులందరికీ ప్రభు పేట శుభములు. అలాగే ప్రేమతో నన్ను ఆహ్వానించి తన యొక్క బలిపీఠము నా కొరకు ఇచ్చినటువంటి దైవజనులు పాస్టర్ ఫిలిప్ అబ్రహాం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి పాస్టర్ గారికి, మరి వాళ్ళ పాపకి,
వాళ్ళ పాపకి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పిల్లరా, మరి అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ప్రశస్త సేవకులు మరి పాస్టర్ నిచ్చిల్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. పాస్టర్ గిడ్యోన్ గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి నా ప్రశస్త సహోదరులు, స్నేహితులు పాస్టర్ ఎలీషా గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ ప్రార్థనలన్నిటి కొరకు నేను ఎంతగానో వందనస్తున్నై ఉన్నాను. మరి అలా చక్కని ఆ మ్యూజిక్ సిస్టమ్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి బ్రదర్ జయరాజ్ గారికి, జోయల్కి, అలాగే బ్రదర్ చిట్టి, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు మిమ్మల్ని తప్పకుండా దీవించును గాక. ఆమేన్. పిల్లరా, ఈ రాత్రి ఇక్కడ ఉంటాము మరి ఎంతో సంతోషకరమైన సంగతి. మరి ఇది ఆఖరి కూడిక. ఈ ఆఖరి కూడిక తర్వాత మనము మరలా మన ఇళ్ళకి మనం వెళ్ళిపోతాము. దేవుని చిత్తం అయితే మరొకసారి కలుసుకుందాం. ఒకవేళ కలుసుకోవటం అనేది జరగకపోతే ఆవలగట్టిన మధ్య ఆకాశంలో మనమందరం కలుసుకుందాము గాక. అటువంటి సిద్ధపాటు, ఎత్తపాటు అనుభవాలు, ఎత్తపాటు విశ్వాసం దేవుడు మీలో రోజు రోజుకి రేపును గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆమేన్. గడిచిన 2 కూడికల ద్వారా దీవించబడ్డాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు ఏం చెప్పండి. బ్రదర్ వరం, ఐఎమ్ బ్లెస్డ్. నేను దీవించబడ్డాను, కొన్ని విషయాలు నేర్చుకోగలిగాను, కొన్నిటిని తెలుసుకోగలిగాను. ఆమేన్, ఆమేన్. ఉన్నారా పిల్లరా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రాత్రి కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం పిల్లరా. తప్పకుండా మనమందరం నిరంతర విద్యార్థులమై ఉన్నాం. దేవుని దగ్గర నేర్చుకుంటూనే ఉన్నాం. బైబిల్ ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది పిల్లరా. నిజానికి నేను బోధించే బోధకుడిని అయినా, అలాగే ఇక్కడ ఉన్న ప్రశస్త సేవకులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బోధ చేస్తున్నా, మేము కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. హల్లెలూయా. మేము అక్షరానికి దాసులం కాదు, కానీ అక్షరాన్ని రాయించిన ఆత్మకు దాసులై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి పిల్లరా, చాలా సంతోషం. ఒక వాక్య భాగం చదువుకొని ముందుకి సాగిపోదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. నేను మార్నింగ్ అనౌన్స్ చేశాను ఆ మాట, కానీ అది చదవలేదు, ఒక మాట నుంచే ఆగిపోయాను. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, 7 పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రను పట్టుకోవడానికి దూతలు ఉన్నారు. 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరిచెదను. ద జడ్జ్మెంట్ వాస్ షోన్ టు హిమ్. తీర్పు అతనికి తెలియపరచబడుతూ ఉన్నది, చూపించబడుతున్నది. 2వ వచనం, భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఎవరితో? ఎవరైతే మహావేశ్య అని పిలువబడుతుందో ఆమెతో. భూరాజులు అనగా ఎవరు? ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఎర్త్ అండ్ కంట్రీస్. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. అప్పుడు అతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని క్రూరమృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచి తిని. ఒక స్త్రీ. ఈ రోజున పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని మేము పట్టుకోవాలని కోరుతూ ఉన్నాను. ఆ స్త్రీని చూచాడని ఆ రోజు చెప్పాడు. ఆ స్త్రీ వాస్తవికతను సంతరించుకొని ఇప్పుడు కూర్చున్న సంగతి నువ్వు నేను చూడవలసి ఉన్నదే. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రములు ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరించబడినదై ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతో నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను.
ఓకే, చదవబడిన తన వాక్యాన్ని దేవుడు దీవించును గాక. మిగతాది ముందు వెళ్తున్నప్పుడు చదువుకుందాం. ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ రాత్రి ఈ ఆఖరి కూడికలోకి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు. ఆరంభం నీవే, అంతం నీవే నాయన. ప్రభువా, మొదటి కూడికలో ఎలా బోధించావో ఆఖరి కూడికలోనూ అలాగే బోధించండి. మేము ఖాళీగా వచ్చాము, దయతో మమ్మల్ని నింపండి. ఎందుకంటే దేవుని కుమారుడు దేవుని చేత బోధించబడతాడని మేము విని ఉన్నాం. ప్రభువా, నీవు వచ్చి బోధిస్తే తప్ప సంగతులు మాకు గ్రహింపు కావు నాయన. ఒకవేళ మా సొంత జ్ఞానంతో మీ అక్షరాలు పేజీలు తిప్పగలిగినా దాన్ని రాసిన వాడు వచ్చి మాకు విప్పితే తప్ప ఆ అక్షరాల భావం మాకు తెలియదు నాయన. మా మీద దయ చూపించు ప్రభువా. మా దగ్గర వేద పండితులు ఎవరు లేరు ప్రభువా. ఓ దేవా, మా దగ్గర మేధస్సు కలిగిన వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. మేము సామాన్యమైన వారమయ్యా. మేము సామాన్య ప్రజలమై ఉన్నాం ప్రభువా. మేము గొర్రెలమై ఉన్నాం ప్రభువా. మేము నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము నాయనా. ప్రభు, మాకు సహాయం చేయండి నాయన. ఈ రాత్రి నీ దాసులు ఏర్పాటు చేసిన ఈ కూడిక మా అందరికీ దీవెనగా ఉండును గాక. కుటుంబములు దేవుని వాక్యం చేత పట్టబడును గాక. హృదయములను నిత్యముగా ఉత్తేజపరచండి, మార్గములను తేటపరచండి, సంగతులను విప్పండి, నిన్ను నువ్వు కనబరుచుకోండి. మీరే రంగం మీద కదలాడండి. స్వస్థత కావలసిన వారికి స్వస్థత ఇవ్వండి. ఆత్మీయ జీవితంలో వెనకబడిన వారు ఈ మాటల ద్వారా ఉత్తేజభరితులగుదురు గాక. ఆశీర్వదించమని ప్రభువా మమ్మల్ని అందరూ మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ. ఓకే, ప్రియమైన దేవుని ప్రజలరా, బ్రదర్ బ్రెన్హమ్ ఈ కాలానికి పంపబడిన ప్రవక్త ఒక సంగతి చెప్పాడు. ఒకసారి చూడండి, వాళ్ళకి సీట్లు ఇవ్వండి. కొంచెం కింద కూర్చోగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే వచ్చి కింద కూర్చోండి పిల్లరా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి బ్రదర్ బ్రెన్హమ్ కొంచెం ఇలా తిప్పగలరా ప్లీజ్? బ్రదర్ కొంచెం ఇలా తిప్పగలరా? ప్రాబ్లం లేదు కదండి, ఇలా తిప్పొచ్చు కదా. ఓకే. ఒకసారి బ్రదర్ బ్రెన్హమ్ వేటకి వెళ్ళాడు. వేటకి వెళ్ళి ఓకే వేటకెళ్ళాడు. వేటకెళ్ళి ఆ వేట దగ్గర అరణ్యంలో తనకంటూ ఒక టెంటు, ఆ హంటింగ్ ట్రిప్కి కావాల్సిన టెంట్ ఒకటి వేసుకునేలాగా చిన్న టెంటు. పగలల్లా అరణ్యంలోకి వెళ్ళి సాయంకాలానికి ఆ టెంట్ దగ్గరకు వచ్చి అక్కడ తను తీసుకొని వెళ్ళిన కొన్ని భోజన పదార్థాలని, ఆ శాండ్విచ్ కానీ లేకపోతే ఆ డోనట్స్ కానీ లేకపోతే ఇంకా ఏ ఏ పదార్థాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దాచిపెట్టుకొని వేటకెళ్ళొస్తాడు. వేటకెళ్ళొచ్చిన తర్వాత వాటిని తిని రాత్రి చక్కగా విశ్రాంతి తీసుకుంటాడు. అక్కడ మరలా మార్నింగ్ వేటకెళ్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే వేటకెళ్ళాడు, టెంటు మరి వేసుకొని ఆ టెంట్లో అన్ని సామాన్లు సర్ది పెట్టుకున్నాడు. వేటకెళ్ళాడు. తాను కొంచెం దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్నప్పుడు ఎందుకో టెంట్ వైపు చూద్దామనుకొని టెంట్ వైపు చూచాడు. టెంట్ వైపు చూసినప్పుడు టెంటులో తాను ఒక విచిత్రమైన కార్యాన్ని చూచాడు. ఏమిటి ఆ కార్యం అంటే, తాను ఏదైతే ఆహార పదార్థాలు నిల్వ చేసుకున్నాడు ఆ టెంట్లో, ఆ ఆహార పదార్థాల్లో మొలాసిస్ అనేది ఒకటి ఉంది. దాన్ని మనము ఈ భాషలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే చెరుకు రసం అన్నమాట. అక్కడక్కడక్కడ బాటిల్ అమ్ముతారు చూసినారా, అలాంటి ఒక స్వీట్ డ్రింక్ లాంటిది. అది స్వీట్ ద్రవ పదార్థం. ఈ మొలాసిస్ అనే ఒక ఆ ద్రవ పదార్థము ఒక కుండలో ఉంది, ఒక డబ్బాలో ఉంది. ఆ డబ్బాలో ఉన్న మొలాసిస్ పిల్లలు గమనించినట్టు చూస్తూ ఉండగానే ఒక ఎలుగుబంటి లోపలికి వచ్చి ఆ డబ్బాని ఓపెన్ చేసి ఆ డబ్బాలో ఉన్నటువంటి మొలాసిస్ని ఈ చేతితో పట్టి నాకి, ఈ చేతితో ముంచి తీసి నాకి ఇలా తింటూ ఉన్నదట. బ్రదర్ బెనం ఇలా చూస్తున్నాడు.
ఏమైంది నా మొలాసిస్ మొత్తం ఎలుగుబంటే తినేస్తుంది. హే నా తింటావేటి? తిన్నాయి ఓకే, ఎంత తిందో చూద్దాం. ఇక ఆ డబ్బా తీసేసి ఇలా చేతులు పెట్టి నాకుదా ఉంది. ఎంతో తిన్నది పిల్లరా, తిన్నంత తిన్నది. ఇక తిన్న తర్వాత అదేం చేసిందంటే, ఇక నాకు సారిపోయింది. ఐఎమ్ ఫుల్, నేను నిండిపోయింది నాకు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, అది అనుకున్నదట, నేను ఈ ఒట్టి చేతులతో పాకోకుండా ఈ చేతులు దాంట్లో ముంచి ఈ చేతులు నేను తడుపుకొని, ఎవరైతే నా నాన్నగారు అమ్మగారు ఉన్నదో, ఎవరైతే నాకు అన్నలు చెల్లెళ్ళు ఉన్నారో, ఎవరైతే నాకు తోబట్టువులు ఉన్నారో వాళ్ళకి ఈ రుచి చూపిస్తాను. అర్థమైందా? హల్లెలూయా. ఎందుకు ఇది ఇంత మాధుర్యముగా ఉన్నది? ఈ మాధుర్యము నేను ఒక్కడనే అనుభవించడం కాదు. ఈ మాధుర్యము నా ఇంటికి తీసుకొని పోతాను. ఈ మాధుర్యము నా భర్తకు తినిపిస్తాను. ఈ మాధుర్యము నా పిల్లలకు తినిపిస్తాను. నేను మీకు చెప్పనా, ద ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ మీటింగ్, ఈ కూటముల యొక్క ప్రతిఫలములు, ఈ కూటముల యొక్క ఉజ్జీవము, ఈ కూటముల యొక్క నింపుదల, ఈ కూటముల యొక్క వాక్య బయలుపాటు నీవు ఆ ఎలుగుబంటి వలె నీ ఇంటికి తీసుకుపోవాలి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి మరి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. నీ గాయాలే నయం చేశాయి, నీ మాటకు ఆశ్చర్యపోయాను. చప్పళ్ళు సొంతవారి చెప్పేందుకు గొప్ప వారేది స్వాస్థ్యము ఇచ్చేందుకు కన్నా విన్న ఏది లేదే. ఏసయ్యా ఏసయ్యా అంతా నీవయ్యా. కొంచెం స్లో కదా. ఏసయ్యా ఏసయ్యా అంతా నీవయ్యా. నీ గాయాలే నయం చేశాయి, ఈ మాటకు ఆశ్చర్యపోయానే. హల్లెలూయా. సుందరమని చెప్పేందుకు నీకన్నా గొప్ప వారే లేరే. అయ్యా, నాకు సొంతమని అని చెప్పడానికి ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరున్నారు? హల్లెలూయా. స్వాస్యము పంచడానికి, మొలాసిస్ పంచడానికి, ఆ మధురమైన పదార్థాలు పంచడానికి నీకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? యేసయ్యా. చప్పలు కొట్టొచ్చి మాట కొరకు. హల్లెలూయా. సుందరమని చెప్పేందుకు నీకన్నా గొప్ప వారే లేరే. ఆకాశము ఇచ్చేందుకు నీకన్నా మిన్న ఏరే లేరే. ఏసయ్యా ఏసయ్యా అంతా నీవయ్యా. ఏసయ్యా ఏసయ్యా సర్వం నీవయ్యా. నీ గాయాలే నయం చేశాయి, నీ మాటకు ఆశ్చర్యపోయానే. నీ గాయాలే నయం చేశాయి, నీ మాటకే ఆశ్చర్యపోయాను. మొదటి కూడికలో దేవుని మాటలకు ఆశ్చర్యపోయారా? రెండో కూడికలో దేవుని మాటలకు ఆశ్చర్యపోయారా? హల్లెలూయా. దేవుని మాట మనల్ని ఆశ్చర్యశక్తులు చేస్తుంది. గ్లోరీ టు గాడ్, ఆమేన్. అర్థమైందా? అందుకోసమే అంటున్నాడు ఈయన, నీ మాటకు ఆశ్చర్యపోయానే. నువ్వు నన్నేనా ఎన్నుకుంది? నాకైనా స్వాస్థ్యం ఇచ్చింది? నన్నేనా స్వస్థపరిచింది? నన్నేనా రక్షించింది? నాలాంటి నీచుడిని, నాలాంటి పరిగిమాలి వాడిని నువ్వేనా దర్శించింది? చప్పట్లు. నీ కృప ద్వారా బ్రతుకుచున్నాను,
నీ వాత్సల్యానికి ఆశ్చర్యపోయానే, నీ కృప ద్వారా బ్రతుకుచున్నానే. నీ వాత్సల్యానికి ఆశ్చర్యపోయానే. అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా, అయ్యా అయ్యా నా యేసయ్యా. యేసయ్యా నోరు తెరవరా, నోరు లేదా? యేసయ్యా నీవయ్యా అన్న చెప్పాలి. యేసయ్యా యేసయ్యా సర్వం నీవయ్యా. ఇప్పుడు మ్యూజిక్ లేకుండా పాడదాం, చూద్దాం అసలు మీ స్వరాలు ఎత్తుతున్నారు లేదు నాకు అర్థం కావాలి. చెప్పండి. యేసయ్యా యేసయ్యా అంతా నీవయ్యా, యేసయ్యా యేసయ్యా సర్వం నీవయ్యా. నీ కృప ద్వారా బ్రతుకుచున్నాను, నీ వాత్సల్యానికి ఆశ్చర్యపోయానే. నీ కృప ద్వారా బ్రతుకుచున్నాను, నీ వాత్సల్యానికి ఆశ్చర్యపోయారే. రాజా రాజా యేసు రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా. నాకెందుకు నవ్వుతున్నారు మీరు? హల్లెలూయా. ఎంతమంది శ్వాసాన్ని ఇంటికి తీసుకుపోతారు? ఎంతమంది మొలాసిస్ని ఇంటికి తీసుకెళ్తారు? బైబిల్లో ఏం రాశాడు దేవుడు తెలుసు? ఒక చక్కని మాట, టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా మంచివాడని, ఉత్తముడు అని, రుచించగలిగిన వాడని రుచి చూచి తెలుసుకొనుడే. ఆమేనా? ఎవరో ఏదో చెప్పారు కాదు. ఆయన స్వస్థపరచువాడని నువ్వు రుచి చూడు, ఆయన రక్షించువాడని నువ్వు రుచి చూడు, ఆయన మంచివాడని నువ్వు రుచి చూడు. ఎంతమంది ఇష్టపడతారు? టేస్ట్ అండ్ సే ద లార్డ్ ఈస్ గుడ్. టేస్ట్ అండ్ సే ద మెసేజ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గుడ్. గ్లోరీ టు గాడ్. ఈ మధ్యలో అలా పాడుతూ ఉంటాను, మీకు ఇష్టమేగా? కొద్దిగా టైం ఎక్కువైనా పర్లేదా? హల్లెలూయా. మీ ఆసక్తి చూస్తుంటే ఈ రాత్రి నిశ్చయంగా సంపూర్ణ రాత్రి ప్రార్థనగా మారేటట్టు కనపడతా ఉంది. ఆ మాటగా చెప్పట్లేనా? గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఎదురుగున్న పిల్లలు మీరు సంతోషంగా ఉన్నారా? మీరు సంతోషంగా ఉన్నారా? మనమందరం సంతోషంగానే ఉన్నామా? వెళ్దాం లోపలికి వాక్యానికి. హల్లెలూయా. ఈ కూటమి అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మండుతూ ఉండాలా? మీ భర్త దగ్గరికి వెళ్ళి, ఏ బాబు నువ్వు మిస్ అయ్యవు కానీ వస్తే చాలా విషయాలు నేర్చుకునేవాడివి నువ్వు. మీ భార్యతో మీరు అలాగే అనాలా? మీ పిల్లలతో మీరు అంటారా? ఆమేన్ ఆమేన్. అసలు ఆ మధురమైన మాటలు, ఆ శ్రేష్టమైన మాటలు, ఆ ఇంపైన మాటలు, ఆ పాటలు, ఆ వాతావరణము, అబ్బా పరలోకం దిగి వచ్చినట్టుంది బాబు. చెప్తారా? ఏందో పెడితే వెళ్ళే 3 రోజులు 3 పూటలు పెడితే వెళ్ళే మాకేం నచ్చలే. నాట్ లైక్ దాట్. ఓకేనా? హే మ్యాన్. హల్లెలూయా. మీరు నాకు ట్యూన్ అయిపోయారు, నాకు అర్థమైపోయింది. నాకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఈ రాత్రి కొన్ని విషయాలు మీతో చెప్తాను. ఓకేనా? రాత్రికాల గుడిలో నేను చెప్పిన అంశం మీకు స్పష్టంగా అర్థమైందా? ఎక్కడికి మధ్యలో ఏ పరిచర్య వచ్చింది? దేవుని కుమారుడు పరిచర్యకి, అలాగే దావీదు కుమారుడు పరిచర్యకి మధ్యలో జరుగుతున్న మనిషి కుమారుడు పరిచర్య. ఈ పరిచర్యలో మీలో ఎంతమంది పాలుభాగస్తులై ఉన్నారు? ఈ పరిచర్య బ్రదర్ వరం నాకు జరిగింది, అన్యుడైన నాకు జరిగింది, అన్యురాలైన నాకు జరిగింది. ఆయన తన్ను తాను నాకు విప్పుకున్నాడు, ఆయన తన్ను తాను తన వాక్యాన్ని బయలుపరిచాడు. ఫ్యాక్టేనా? నిశ్చయమేనా? ఇంకా డౌట్ ఏమైనా ఉందా? దేవుడు నీకు తను తాను బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు పగలకాల కూడికలో మనం అదే అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఏమిటంట? ఆ 2వ అయ్యోకి 3వ అయ్యోకి
మధ్యలో మనిషి కుమారుడు పరిచర్య మాత్రమే కాదు, కానీ మనిషి కుమారుడు పరిచర్య వధువు పరిచర్య. మీకు అర్థమైందా? హల్లెలూయా. The ministry of the prophet, the ministry of the son of man and of the bride. ప్రియరా, నేను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదివించాను, గుర్తుందా? ఆయన మాత్రమే కాదు జీవవృక్షం, ఆయన భార్య కూడా జీవవృక్షం అయింది. ఆమేనేనా? ఆయన మాత్రమే కాదు వెలుగు, ఆయన భార్య కూడా వెలుగై ఉన్నది. ఆయన మాత్రమే కాదే పరిశుద్ధుడు, ఆయన భార్య కూడా పరిశుద్ధమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఎన్నుకున్నాడా? జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నుకున్నాడా? ఎంతమంది ఆ మాట ఆమె చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు? ఇట్ ఈస్ నాట్ 2022 మై బ్రదర్, ఇట్ ఈస్ నాట్ 2002 బ్రదర్, బట్ వే బ్యాక్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్, ఈవెన్ దెర్ వాస్ నో స్టార్, దెర్ వాస్ నో మూన్, దెర్ వాస్ నో సీ, దెర్ వాస్ నో ఓషన్, బట్ ఐ యామ్ ఇన్ ద థాట్ ఆఫ్ గాడ్. నేను దేవుని మనసులో ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీ స్థానం చాలా గొప్పది పిల్లారా, విషయాన్ని పట్టుకుంటారా? హల్లెలూయా. ఈ రాత్రి దాన్నే కొంచెం ముందుకు తీసుకెళ్దాం. మీరు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఓకే, నేను మార్నింగ్ కొద్దిగా టచ్ చేశాను. 6వ సంఘకాలంలో, అంటే ఫిలదెల్ఫియా సంఘకాలంలో ఆయన అన్నాడు, ఐ కమ్ క్విక్, నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఈ 6వ సంఘకాలము మనం గమనించినప్పుడు పిల్లరా, 6వ సంఘకాలం ఫిలదెల్ఫియా సంఘకాలం, అది మిషనరీ సంఘకాలం. అది ఎక్కడ స్టార్ట్ అయింది? అది ఎక్కడ స్టార్ట్ అయింది పిల్లలు గమనించండి. అది ప్రారంభమైంది జాన్వేస్లో స్టార్ట్ అయింది అది. ఓకేనా? అజూసా ఉద్యమం దగ్గరికి వచ్చింది. ఈ 6వ సంఘకాలం ఆఖరిలో అంటున్నాడు బ్రదర్ బెనహం ఏమన్నాడు కదా, ఇట్స్ అన్ ఓవర్లాపింగ్ టైం అన్నాడు. అంటే అది 6వ సంఘకాలము 7వ సంఘకాలం యొక్క సమ్మేళనము మిళితమవుతా ఉన్నది. ఇప్పుడు 7వ సంఘకాలం స్టార్ట్ అవుతా ఉన్నది. ఆమేన్. ఆ సమయంలో చెప్పాడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను. నేను చిన్నప్పుడు నుంచి ఈ పాట వింటున్నా. ఏమిటా పాట? యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు, రావి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారే, రావి కొట్టి తేజుడు, రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు నేను పాడతా ఈ పాట, మీరు వినండి. అది ఆ పాట ఇప్పుడు మనం నేర్చుకుని పడిచినప్పుడు, యేసు రాజుగా వచ్చి ఉన్నాడు, లాలా 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 లేలా లేలా లే లాలా లాలే 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 లాలా మేఘముతో వచ్చాడు, చిన్న ముద్రతో వచ్చాడు, గంధముతో వచ్చాడు, యేసు రాజుడే. మేఘముతో వచ్చాడు, చిన్న పుస్తకముతో వచ్చాడు, గంధముతో వచ్చాడు, యేసు రాజుడే. యేసు రాజు వచ్చి ఉన్నాడే, ఆయన వధువు తెలిసి కొని ఉన్నాడే, యేసు రాజుగా వచ్చి ఉన్నాడే, ఆయన వధువు ఆయనను తెలుసుకున్నాడే. సింగ్ అండర్ ద రెవల్యూషన్. ప్రత్యక్షతతో పాడండి ఆ పాట. లోకం ఏమంటుంది? ఆయన వస్తాడు, వచ్చినప్పుడు అని గోడలు ఊదపడతాయి, జనులు చేతులు చాపి పైకి పోతారు. ఇదంతా మానవ కల్పిత ఆలోచన. లేఖనం అలా చెప్పట్లేదు. ఇదిగో గలిలయ మనుషులారా, మీరు మేఘముతో కొనుపబడిన యేసు ఎలాగైతే కొనుపబడ్డాడో అలాగే దిగి వస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎలా పోయాడు? మేఘముతో పోయాడు. ఎలా రావాలి?
మేఘముతో రావాలి. 63లో ఎలా వచ్చాడు? మేఘముతో వచ్చాడు. ఆయన వధువు ఆయన్ను తెలుసుకున్నది, యేసు రాజుగా వచ్చి ఉన్నాడు. ఆయన వధువు ఆయన్ను తెలుసుకున్నది. అర్థమైందా? 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 ఇక ఆయన మేఘాల మీదకి వస్తాడని పాపం ఈ శాఖలో ఎదురు చూస్తా ఉంటారు. మేఘాల మీద వస్తారు, మేఘాల మీద వస్తారు, మేఘాల మీద వస్తారు. దట్ ఈస్ నాట్ ద క్లౌడ్ ఆఫ్ రెయిన్, క్లౌడ్ ఆఫ్ వాటర్. ఆయన వెళ్ళింది వర్ష మేఘములో కాదు, మహిమ మేఘములో, పరిశుద్ధుల మేఘములో, జ్యేష్ఠుల సంగమ మేఘములో. మరి ఎలా రావాలి ఆయన? అలాగేనే రావాలి. 63లో ఎలా వచ్చాడు? సేమ్ అలాగే వచ్చాడు. అది ఎవరికి అర్థమైంది? ఆయన భార్యకి, ఆయన వధువుకి. మీరు నాకు చాలా ఎక్కువ పెట్టినట్టుంది. ఇప్పటికీ అరగల నాకు. నయం మధ్యాహ్నం ఏదో తినమన్నారు, సాయంకాలం అది తినలేదు. నాకు వద్దులే. దేవునికి స్తోత్రం, ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్య వచ్చాడా? అయ్య వచ్చాడా? వస్తాడా? వచ్చాడా? డూ యూ నో ద 3 కమింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తుకి 3 రాకడలు మీకు తెలుసా? మొదటి రాకడలో విమోచించడానికి వచ్చాడు, రెండో రాకడలో తీసుకుపోవడానికి వచ్చాడు, మూడో రాకడలో ఆమెతో కలిసి ఉండడానికి వచ్చాడు. ఆమేన్. మొదటి రాకడలో ఇమ్మానుయేలుగా వచ్చాడు, విమోచించడానికి వచ్చాడు, మనిషి కుమారుడిగా వచ్చాడు, నశించిన దాన్ని రక్షించడానికి వచ్చాడు. దట్ ఈస్ ద ఫస్ట్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అండ్ డు యు నో ద సెకండ్ కమింగ్? రెండో రాకడ ఏం తెలుసా? ఆమెను తీసుకొని పోవడానికి దొంగ వలే వచ్చి ఆమెను తీసుకొని పోతాడు. అవర్ లవ్లీ థీఫ్ హస్ కమ్ ఇన్ 1963. మన ప్రియమైన దొంగ 63లో వచ్చాడు. లోకానికి ఏమో ప్రేమ దొంగ అది. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఆయన 63లో వచ్చాడు. ఆ రహస్యం ఎవరికి అర్థమైందంటే ఆయన ఎన్నికలో ఉన్న వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన నేను మార్నింగ్ సర్వీస్లో చెప్పి గుర్తుందా? వేర్ జీసస్ ఇస్ నౌ. యేసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? హి ఈజ్ ఇన్ ద బ్రైడ్. ఆయన వధువులో ఉన్నాడు, శ్రీమతి యేసులో ఉన్నాడు. అర్థమైంది మీకు? హల్లెలూయా. ఎటు చూస్తున్నారు? ఇటుగా చూడాల్సింది. లోపల ఎక్కడున్నాడు ఆయన? నేను వాక్యంగా ఉన్నాను కాబట్టి నేను ఆయన ఏకమై ఉన్నాము. అర్థమైందా? ఇప్పుడు ఎందుకు వచ్చాడంటే ఈయన నిన్ను తీసుకుపోవటానికి, మూడో ప్రపంచ యుద్ధంలోకి నువ్వు వెళ్లకుండా నిన్ను తీసుకొని పోవడానికి, వ్యాధి బాధ మరణం నుంచి తప్పించడానికి నిన్ను తీసుకుపోవడానికి. హనోకు ఏ విధంగా అయితే నడిచి 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 ఒక రోజు అనంట, ఆర్ యు టైర్డ్ అనంట. నో సార్, నో మా, నో నో డాడీ, నో డాడీ, ఐఎమ్ నాట్ టైర్డ్, నో ఐఎమ్ నాట్ టైర్డ్, నేను అలసిపోలేదు. అయితే ఇంటికి వచ్చేసారట. ఆమేన్, ఆమేన్. బైబిల్లో దేవుడు రాసిన మాట ఏందో తెలుసా? హనోకు దేవునితో నడిచెను, దేవుడు అతన్ని తీసుకొని పోయిను గనుక అతడు లేకపోయిను. గాడ్ టుక్ హిమ్ అవే. ఎవరు తీసుకెళ్లారు ఆయన్ని? దేవుడేనా? చెప్పొచ్చా మీరు మాట? ఈ చివరి కాలపు హనోకులు ఎవరు తీసుకుపోవాలి? చెప్పాలి. దిస్ మెసేజ్ విల్ టేక్ యు టు ద రాప్చర్. ఈ గడియ వర్తమానమే నేను ఎత్తుబాటులోకి తీసుకొని పోతుంది. చెప్పొచ్చా పిల్లారా? చిన్న కొరసు పాడమంటారా? హల్లెలూయా. నాడు హనోకు నీతో నడిచినట్టుగానే నేటి వధువును నడిపించుము యేసయ్యా. నడిచి నడిచి అతడు కనబడకపోయినట్టే, నడిచి నడిచి అతడు కనబడకపోయినట్టే, ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే, కనబడకపోదుమే, ఒక శుభోదయాన మేము కనబడకపోదుమే, కనబడకపోదుమే. ప్రాణము నీవయ్యా, స్నేహము నీవయ్యా, ఊపిరి నీవయ్యా, ఊరట నీవయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానే
హల్లెలూయా. ఎవరి కోసం కనిపెట్టుకున్నావు చెప్పు మరి? ఎవరి కొరకు కనిపెట్టుకున్నావు? ఆయన కొరకేనా? శరీర మార్పు కొరకేనా? ఎంతమంది ఈ భూమి మీద తిని తిని టైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పిల్లలు చెప్పండి. బ్రదర్ వరం, చిన్నోడు పెద్దోడు, ఏమండి ఆయన్ని ఈయన్ని తిని తిని అలసిపోయాను, ఇక తినటం నా వల్ల కాదు, నడవటం నా వల్ల కాదు, ఈ భూమి మీద బ్రతకటం నా వల్ల కాదు, నేను నా ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నా ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాను. హనోకు తన ఇంటికి పోయాడు. ఇప్పుడు ఈ ఆఖరి కాలపు హనోకు, ఈ కడవరి కాలపు హనోకు, లవోదికయ సంఘము నుంచి బయటికి పిలువబడిన హనోకు, పిరమిడ్లో భాగమైన హనోకు ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది హనోకులను తయారు చేసి కూటం ఉంటుంది. ఏ కూటం ఇది? చెప్పొచ్చా మాట? ఇంకా అక్కడ ఇంకొక మాట కూడా ఉంది, అది కూడా చెప్పలేను మరి. బ్రదర్ వరం, హనోకులు కూడా తయారు చేసిన, డూ యూ మీన్ హనోక్ ఇన్ చాప్టర్ 4 ఆర్ హనోక్ ఇన్ చాప్టర్ 5? 4వ అధ్యాయంలో ఉన్న హనోకును తయారు చేయడానికా, లేకపోతే 5వ అధ్యాయంలో ఉన్న హనోకును తయారు చేయడానికా? ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక హనోకు ఉన్నాడు. అతడు సర్పసంతానం లిస్టులో ఉన్నాడు అతడు. కానీ 5వ అధ్యాయంలో ఒక హనోకు ఉన్నాడు. అతడు షేతు దగ్గర నుంచి ఆదాం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని 7వ వాడైన హనోకు. ఆమెనేనా? మీరు 4వ అధ్యాయంలో ఉన్నారో 5వ అధ్యాయంలో ఈ రాత్రి మీరే చెక్ చేసుకోండి. 4వ అధ్యాయంలో సర్ప సంతానం ఉంది, కానీ 5వ అధ్యాయంలో దేవుని పిల్లల సంతానం ఉంది. ఆమేన్ ఆమేన్. నా భావం అర్థమైందా? అంత్యకాల హనోకు ఎవరట? అంత్యకాల హనోకు ఎవరు? నువ్వే. నాకెళ్ళి కొత్తగా చూస్తున్నావు, నువ్వే. దేవునితో నడిచేది ఎవరు? నేనని చెప్పవచ్చుగా. ఏ బ్రదర్ వరం, నేనే దేవునితో నడుస్తున్నా. ఆమేన్ ఆమేన్. పిరమిడ్ కట్టింది ఎవరు? నువ్వే. పరిపూర్ణ మానవుల స్వరూపం తెచ్చేది ఎవరు? నువ్వే. హల్లెలూయా. నడిచి నడిచి అతడు కనబడకపోయినట్టే శుభోదయాన మేము కనబడకపోదుమే. సిలువురులో పాస్టర్ ఫిలిప్ అబ్రహాం గారు ఎక్కడైనా ఎదుగుతారట. ఎక్కడున్నాడు ఈ మనిషి? ఎక్కడున్నాడు? డిసపియర్డ్. సార్ మీకు పోలీస్ స్టేషన్ ఎక్కడ? మీకు ఉండిలోనా? ఉండిలో పోలీస్ స్టేషన్ కేసు పెడతారట. వాళ్ళ బంధువులు ఎవరైనా రక్షణ బంధువులు ఉంటే, మా ఓడు కనబట్టలేదు సార్, కేసు రాసుకోండి. కనబడుట లేదు. ఎక్కడ పోయాడో? ఇంటికి పోయాడు. మరి ఈ మందిరమో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. పోన్లే బాబు, పోతే పోన్లే. వాళ్ళ అబ్బాయికి ఎంత ఎక్కింది, వాళ్ళ అబ్బాయి కూడా కనపట్ల. జోయల్, one day you will be disappeared if you are faithful to the word of God. వాక్యానికి నమ్మకంగా ఉంటే you will be disappeared. Hallelujah, glory to God. ఈ వర్తమానమే మనల్ని మాయం చేసే వర్తమానం. ఈ వర్తమానాలు అదృశ్యం చేసే వర్తమానము. ఈ వర్తమానం శరీరంలో మార్చే వర్తమానము. ఈ టెంట్ మనల్ని ఆపలేదుగా. ఈ మేఘములు మనం ఆపలేదు. ఈ బిల్డింగ్లు మనం ఆపలేదు. ఈ ప్రభుత్వాలు మనం ఆపలేవు. నిశ్చయముగా మనము మన ప్రియుని కలుసుకోవడానికి పోతాము. పాస్టర్ పీటర్ గారిని చూడడానికి ఎంతమంది ఇస్తున్నారు? హల్లెలూయా. బ్రదర్ పీటర్, గాడ్ బ్లెస్ యు. ఆమేన్ ఆమేనా. మన ఇంటికి పోదామా పిల్లరా? ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? హల్లెలూయా. మెల్లగా వస్తుంది బండి, పర్లేదు, ఇంకొంచెం ముందుకెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. నాతో ఉన్న పెద్ద చిక్కు ఏంటంటే, అందరితో ఆమెలు చెప్పేయడమే నా చిక్కు. అది నా బలమో నా బలహీనతో నాకు తెలియదు, కానీ మొత్తాన్ని మీరు ఆమెలు చెప్తా ఉంటే నాకు బలం వస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళు బాగా చెప్తున్నారు, అనుకూలం అసలు ఏం చెప్పట్లేదు. మరి అర్థమైందా? నోటి నిన్ను నవ్వు పెట్టుకుని సంతోషిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ ఆమెలు కూడా చెప్పేసాడు మరి. హల్లెలూయా, గ్లోరీ. ఎందుకో తెలుసా? మన కూటం పరలోక సంబంధమైన కూటం. ఆమేన్, హల్లెలూయా. 6వ సంఘకాలంలో నేను త్వరగా వస్తానన్నాడు, కానీ రాలేదు. 7వ సంఘకాలం కూడా ముగింపులోకి వచ్చింది, ఇంకా రాలేదు. అయితే ప్రియమైన దేవుని పిల్ల, దేవుని కుమారులారా, ఆయన వచ్చాడు. వస్తానన్న ఆయన వచ్చేసాడు. ఎలా వచ్చాడు? బహిరంగంగా రాలేదు, సీక్రెట్గా వచ్చాడు. దొంగ వలె వచ్చాడు,
రహస్యంగా వచ్చాడు. ఆయన వధువుకు విప్పుకోవడానికి వచ్చాడు. ఆయన వధువును తయారు చేయడానికి వచ్చాడు. ఆయన వధువులో భాగమై ఉండడానికి వచ్చాడు. ఏదో పాటలో రాశాను, నీ వధువులో నువ్వు కొలువయ్యావా అని రాశాను. నీ వధువులో నువ్వు కొలువయ్యావు స్వామి అని రాశా. ఆయన వధువులో ఆయన భాగమైపోయాడు. మీకు అర్థమవుతుందా పిల్లరా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓకే, ఈ రాత్రి ఈ యొక్క అంశాన్ని మనం కొంచెం లోతులోకి తీసుకెళ్దాం పిల్లరా. మన కాలపు ప్రవక్త బ్రదర్ బ్రహ్మ్ ఈ విషయాలు చాలా స్పష్టంగా తేటగా మనతో మాట్లాడాడు. ఓకేనా? ఓకే, మనము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం చూసినప్పుడు, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఇంటికి పోయిన చదువుకోండి. ప్రకటన 13వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఒక క్రూర ముఖం ఉన్నది. ఈ క్రూర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ క్రూర ముఖము సముద్రంలో నుంచి వచ్చింది అని రాశాడు. హల్లెలూయా. ఆ తర్వాత 11వ వచనం నుంచి ఆఖరి వచనం వరకు మరొక క్రూర ముఖం ఉన్నది. ఈ క్రూర ముఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూమిలో నుంచి వచ్చింది. సర్టన్ ప్లేస్, సర్టన్ ల్యాండ్, సర్టన్ పీస్ ఆఫ్ ల్యాండ్, అది భూమిలో నుంచి వచ్చింది. ఓకే, ఈ మొదటి క్రూర ముఖమేమో అది సముద్రంలో నుంచి వచ్చింది. అది మహావేశ్య, అది క్రూరముఖము. దేవునికి మహిమ. ఎందుకంటే బ్రదర్ బెరగం అన్నాడు, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఆఫ్ ఆల్ సింబల్స్. ప్రకటన గ్రంథం అంతా కూడా దేంతో ఉందట? మాధురులతోనూ, సూచనలతోనూ, పోలికలతోనూ. ఆమేన్. మాధురులతో అన్నప్పుడు ఆమేన్ చెప్పండి. మాధురులతోనూ, సూచనలతోనూ. ఇంకొంచెం గట్టిగా చెప్పాలి. మరి మీకు బూస్ట్ చాపేయమంటారు ఏంటి? దేవునికి స్తోత్రం. మాధురులతోనూ, వెనక మాధురులతోనూ, సూచనలతోనూ, అలంకారములతోనూ. ఆమేనేనా? హల్లెలూయా. అయితే ప్రియులారా గమనించండి, మనము దానియేలు గ్రంథంకి వెళ్ళి చూసినప్పుడు, దానియేలు గ్రంథంలో దానియేలు 4 జీవులు చూశాడు, 4 క్రూరముఖాలు చూశాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ యోహాను 4 మాత్రమే కాదు, ఇంకొకటి ఎక్స్ట్రా చూస్తూ ఉండు. దేవునికి స్తోత్రం. 4 మాత్రమే కాదు, ఇంకొకటి ఎక్స్ట్రా చూస్తున్నాడు. ఇంకొకటి అధికంగా చూస్తూ ఉన్నాడు. ఆ ఒక్కటిని చూడటానికి దేవుడు దానియేలుకు అనుమతించలేదు, కానీ యోహానుకు అనుమతించి ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చేయడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఈ దానియేలు గ్రంథంలో ఈ 4 చూసినటువంటి ఈ దానియేలు చూసి ఏం చేశాడు? మౌనం ఉండిపోయాడు. కానీ యోహాను, ఈ ప్రకటన గ్రంథంలో యోహాను ఈ 4తో పాటు మరొక జీవిని చూశాడు, మరొక క్రూరముగాను చూశాడు. ఆమేనా? కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. వాక్యం తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. బ్రదర్ బ్రహ్మ్ చెప్పాడు, మొదటి క్రూర ముఖము రోమన్ క్యాథలిక్ మిషన్ అయి ఉన్నది అన్నాడు. ఐఎమ్ సారీ, నేను రోమన్ క్యాథలిక్ మిషన్ దూషించట్లేదు, కానీ దాని యొక్క అర్థాన్ని ప్రవక్త ఏం చెప్పాడో దాన్ని చెప్పుచూ ఉన్నాను. దేవునికి మహిమ. ఏమిటది? అది ఒక క్రూరముఖము, అది సముద్రంలో నుంచి వచ్చింది. అయితే 2వ క్రూరముఖం కూడా చూసారా? 11వ వచనం నుంచి. అది ఎక్కడి నుంచి వచ్చింది? అది భూమిలో నుంచి వచ్చింది. అంటే ఏంటి? అది అమెరికా అయి ఉన్నది. ఆమేన్. బ్రదర్ వరం, ఇది కరెక్టే నువ్వు చెప్పేది అని మీరు అడగొచ్చేమో. 100కి 100% కరెక్ట్. ఈ లైట్ వెలగడం ఎంత కరెక్టో, దీని వచనం కూడా అదే కరెక్ట్, దీని భావం కూడా అంతే కరెక్ట్. హల్లెలూయా, గ్లోరీ. ఆమేన్ చెప్పొచ్చు పిల్లరా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అమెరికా గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ అమెరికా అట ఈ 13వ అధ్యాయంలో అమెరికాని ఆర్సిఎంని 2 కలిపి రాశాడు దేవుడు. 13వ అధ్యాయంలో అమెరికాని ఆర్సిఎంని 2 కలిపి రాశాడు, ఒకే అధ్యాయంలో పెట్టాడు. ఆ రోజు అంటే యోహాను గారు పద్మాసు ద్వీపంలో నుండి పైకెత్తబడి చూసిన ఆ యొక్క దినము ఏదైతే ఉందో, ఆ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు మన కళ్ళ ఎదుట అవన్నీ వాస్తవికత ధరించి ఉన్నాయి, అవన్నీ రుజువులుగా కనబడుతున్నాయి, అవన్నీ మన కళ్ళ ఎదుట నెరవేర్పులుగా కనబడుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేనేనా? ఏంటి బ్రదర్ అంటే మీరు అడగొచ్చు, ఒకప్పుడు అది 1770లో అనుకుంటాను. దట్స్ రైట్, 1770. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? మీరు ఆగండి, ఇలా అడుగుతా. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందమ్మా? 1947.
తెలుసుగా మీ అందరికీ. స్వతంత్రం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి? 1947లో వచ్చింది. కానీ అమెరికాకి ఎప్పుడు వచ్చింది తెలుసా స్వతంత్రం? అమెరికా కూడా బానిసత్వంలో ఉందా తెలుసా మీకు? అమెరికాకి 1976వ సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. ఎవరు వారిని పరిపాలించారంటే బ్రిటిష్ వాళ్ళే. మనల్ని ఎవరైతే పరిపాలించారో ఆ బ్రిటిష్ వాళ్ళే అమెరికాని పరిపాలించారు. అయితే ఆ రోజున భక్తి కలిగిన యోధులు, జార్జి వాషింగ్టన్ లాంటి ఒక బలమైన ప్రార్థనా పరులు, దేవునికి మహిమ, పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని తరిమి ఆ అమెరికా దేశానికి స్వేచ్ఛ స్వతంత్రాన్ని తీసుకొని వచ్చారు. నేను చెప్పేది కొంచెం చరిత్ర ఉంటుంది, కొంచెం ఆత్మీయ ఆలోచనలు ఉంటాయి. మీకు అర్థమవుతుంది పిల్లరా? డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, మీరు ఎవరు కూడా గందరగోళం అవ్వద్దు. అమెరికాకి 1976 సంవత్సరంలో స్వతంత్రం వచ్చింది. అమెరికా స్వేచ్ఛ స్వతంత్రం మీద కాన్స్టిట్యూషన్ రాసుకున్నది. బైబిల్ బేస్డ్ కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే బైబిల్ ఆధారంగా వాళ్ళు తమ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారు. మనిషికి స్వేచ్ఛ ఉండాలి, మనిషి ఎవరికి బానిసగా ఉండకూడదు, మనిషికి ఎవరు దాసోహం చేయకూడదు, అందరూ సమానులే. కాబట్టి మనిషికి స్వేచ్ఛ దేవుడిచ్చాడు, కాబట్టి మనము కూడా మనిషికి స్వేచ్ఛ ఇవ్వాలి అనే వారు ఆ స్వేచ్ఛ మీద వారి యొక్క రాజ్యాంగ పునాదులు నిర్మించుకున్నారు. ఆమేన్. అర్థమైందా పిల్లరా? హల్లెలూయా. తక్కువ కులం వాళ్ళు లేదు, ఎక్కువ కులం వాళ్ళు లేదు, డబ్బున్నోడు లేదు, డబ్బు లేని పేదవాడు లేదు, అందరూ స్వేచ్ఛగా ఉండాలి. మీకు క్వశ్చన్ చెప్పమంటారా? దేవుడు మనిషిని స్వతంత్రం చేస్తే పాపం మనిషిని బంధిస్తుందంట, కానీ యేసుక్రీస్తు వచ్చి మనిషిని విడిపించాడంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఓకేనా? 1776లో దానికి స్వతంత్రం వచ్చింది. ఆ రాజ్యాంగం కూడా బైబిల్ బేస్డ్ రాజ్యాంగం కట్టబడింది. అది చక్కగా వర్ధిల్లుతో ఉన్నది. అది చక్కగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బాగా వచ్చేసింది. అది పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. రోడ్లు వేసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమెరికాలో ఏ మూలకమైన అందమైన రోడ్లు ఉంటాయి, మన ఆంధ్రాలో ఏ మూలకమైన కొత్త టైర్ దేని పెట్టారా? 7,200 పెట్టి కొత్త టైర్ వేయించా కారుకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త టైర్ దేని పెట్టారా? టప్ అన్నది లేచింది. అంతలా గొంతులున్నాయి మనకి. అందమైన రోడ్లు, చూడముచ్చటైన రోడ్లు, వద్దామంటే ఒళ్ళు ఊరం అయిపోయింది రోడ్లు. ఏం చెప్పండి బాబు, ఇక వర్ణించి నా వల్ల కాదులేండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలాగా నేను ఏ రాజకీయ నాయకులను తప్పు పట్టట్లేదండి, ఉన్న పరిస్థితులు చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును కాక. నేనే కాదు, రాజకీయ నాయకులు కూడా అంతే అంటున్నారు. నేనే కాదు, సామాన్య ప్రజలు అన్నిటి బాగా ఖర్చు పెడుతున్నారు, కానీ రోడ్లకి అసలు పట్టించుకోవట్లేదు అంటున్నారు. అమెరికా రోడ్లు అట్లా కాదు, పాలు పోసి ఎత్తుకోవచ్చు అనమాట, అంత బాగుంటాయి. ఓకే, నువ్వు ఇండియా వాడే ఉండి అమెరికాను పొగుడుతున్నావేమి రాబ్బా అనమాకండి. అర్థమైందా? ఎక్కడ బాగుంటే అక్కడ బాగుందని చెప్తాం అంతే. ఇప్పుడు చిలుకూరులో దేవుని వధువు బాగుందని అనుకో, నేను బాగుందని చెప్తా. ఆమె చెప్పడంలో బాగా దిట్టాంది అనుకో, ఆమెలో దిట్టాన్ని నేను మిమ్మల్ని మెచ్చుకుంటా. అర్థమైందా మీకు? అంటే మధ్యలో మిమ్మల్ని కొంచెం అట్లా కొంచెం మీకు ఇవ్వాలా? హల్లెలూయా. ఆమెను మర్చిపోతే ఓకే, దేవునికి స్తోత్రం. అయితే అప్పటి నుంచి అది ఏమవుతుంది, 4 ఏళ్ళకి ఒకసారి అది ఒక ప్రెసిడెంట్ని మార్చుకుంటూ వస్తుంది. అప్పుడు యూరోప్ నుంచి ఎవరైతే అమెరికాకు వెళ్ళారో వాళ్ళందరూ కూడా యూరోప్లో మతహింస జరుగుతుంది, ఆర్సీఎం వాళ్ళకి పోటు తట్టుకోలేకపోతున్నాము, ఆర్సీఎం వాళ్ళకి చిత్రహింసలు పెడుతున్నారు, కాబట్టి మేము ఎక్కడికైనా తలదాచుకోవాలి పారిపోయి అని ఆ వాస్కోడి గామా, ఐ థింక్ సో ఈజ్ ద మ్యాన్, అంతేనండి, అమెరికా కనుక్కుంది కొలంబస్ అండి. దట్స్ రైట్, థ్యాంక్ యూ. ఈ కొలంబస్ గారు అమెరికా ఉన్నది అని అమెరికాలో ఒక ఖండం ఉంది, అక్కడ రెడ్ ఇండియన్లు ఉన్నారు అని కనుక్కున్నాడు. కనుక్కొని వచ్చి ఆ యూరోప్ వాళ్ళకి చెప్తే వీళ్ళు అనుకున్నారు పొడచేత పెట్టుకొని ఇక లాభం లేదబ్బాయి, మనం వేరే ఖండానికి వెళ్ళి తలదాచుకుందామని ఆ రోజుల్లో కుటుంబాలే జనాలు గుంపులుగా అమెరికాకి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పొచ్చు. హల్లెలూయా. వై డిడ్ దే ఫ్లీ టు అమెరికా? అమెరికాకు వాళ్ళు ఎందుకు పారిపోయారు తెలుసా? మత స్వేచ్ఛ కొరకు. వారు వాక్యాన్ని స్పష్టంగా తేటగా వెంబడించడానికి ఈ యూరోప్లో పరిస్థితులు అనుకూలంగా లేవు.
ఆర్సీఎం వాళ్ళ బైబిల్ దగ్గర పెట్టుకొని జనులు చదవనీయకుండా వాళ్ళ చిత్రహింస పెడుతున్నారు. ఈ మత హింస తట్టుకోలేక వాళ్ళ ఐరోపా దేశం నుంచి, ఐరోపా ఖండం నుంచి అమెరికా ఖండానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అమెరికా ఖండంలో వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే, ఇంకా చెప్పాలంటే వాళ్ళు మత స్వేచ్ఛతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఏ ఆర్సీఎంలు పోడు వాళ్ళకి లేదు, ఏ పితా పుత్ర పవిత్రాత్మ లేదు వాళ్ళకి, మరి మా వందనాలు లేవు, జపమాలలు లేవు. ఒకవేళ ఈ ఊరిలో ఆర్సీఎం చర్చి ఉంటే ఓ మై గుడ్నెస్ నన్ను క్షమించండి, లేకపోతే దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? దాన్ని బయటికి లాగేది వధువు మాత్రమే పిల్లారా. అది ఏమైందో దాన్ని చెప్పేది వధువు మాత్రమే పిల్లారా. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. ఇప్పుడు ఏమైంది అంటే, అంతవరకు 4 ఏళ్లకో 5 ఏళ్లకో వస్తున్న ఒక్కొక్క ప్రెసిడెంట్ ఈ ప్రొటెస్టెంట్ ప్రెసిడెంట్లే వస్తున్నారు. కానీ 1960 సంవత్సరంలో, నా స్టోరీ ఇక్కడ ప్రారంభమైతే మీరు ఆమెను చెప్పండి. 1960 సంవత్సరంలో స్త్రీల ఓట్ల ద్వారా జాన్ ఎఫ్ కెనడీ అనే ఒక ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ ప్రెసిడెంట్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు. దేవునికి మహిమ. జాన్ ఎఫ్ కెనడీ. ఈ జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడో, దేవుని దూత ప్రవక్త దగ్గరికి వచ్చి, దిస్ ఈస్ ద టైమ్ టు ఓపెన్ ది 7 church ages, 7 సంఘ కాలాల పుస్తకాన్ని తెరిచే సమయానికి నీవు వచ్చావు. అప్పుడే ప్రవక్త యెజబెలు మతం అనే దాన్ని బోధించాడు. యెజబెలు మతము ప్రపంచాన్ని ఎలా కబలించిందో చెప్పాడు. యెజబెలు మతము అమెరికా దేశాన్ని ఎలా హస్తగతం చేసుకోబోతుందో చెప్పాడు. ద రిలీజియన్, ద జెజబెల్ రిలీజియన్, యెజబెలు మతము. మీకు అర్థమైంది? బైబిల్లో ఒక యెజబెల్ ఉంది తెలుసా మీకు? ఆమెనేనా? వాళ్ళ భర్త ఎవరు? ఆహాబేనా? గాజులు వేసుకున్నాడుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతి నిండా అటు 12 గాజులు, ఇటు 12 గాజులు వేసుకున్నావు. పేరుకే రాజు, మొత్తం అమ్మగారే, రిమోట్ కంట్రోల్ మొత్తం అమ్మగారే. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు కూర్చోవా, నేను పరిపాలన చేస్తా అంటున్నట యెజబెలు మతం. అందుకని ప్రవక్త యెజబెలు మతం బోధించాడు. ఏ స్త్రీ పెత్తనం చేయడానికి దేవుడు అనుమతించలేదు. స్త్రీని దేవుడు ఆ యొక్క కిచెన్ రూమ్కి మహారాణిగా చేశాడు. ఎంతమంది మహారాణులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు? Glory to God, amen. Hallelujah. అర్థమైందా? స్త్రీని దేవుడు 5వ సువార్తగా చేశాడు. అంటే నువ్వు పిల్లల కని వాళ్ళ గాలి గొదులు పెట్టకుండా వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేయడానికి దేవుడు నిన్ను 5వ సువార్తగా పెట్టాడు. ఆమె చెప్పొచ్చా? గట్టిగా ఆమె చెప్పండి. గట్టిగా ఆమె చెప్దామా? హల్లెలూయా. సరే ప్రియులారా, ఈ యెజబెలు మతము స్టార్ట్ అయింది. నా మాట వినపడుతుందా? నా ముఖం కనపడకపోయినా మాట వినపడితే చాలే. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? హల్లెలూయా. ఈ యెజబెలు మతాన్ని అక్కడ స్థాపించారు. ఇప్పుడు జాన్ ఎఫ్ కెనడీ ఎప్పుడైతే రంగం మీదకి వచ్చాడో, దేవుని ఆత్మ బ్రదర్ బెనహంతో చెప్తుంది, దిస్ ఇస్ ద రైట్ టైం టు ఓపెన్ ద 7 church ages అని ఆయన చెప్పుచూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఇవ్వండి ప్లీజ్. ఓకేనా? ఇప్పుడు ఆ ప్రవక్త ఏం చేశాడంటే, నిజం చెప్పాలంటే జాన్ ఎఫ్ కెనడీని ప్రవక్త చాలా ఎక్కువగానే ఖండించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ అతను 3వ సంవత్సరం పరిపాలనలో, అతను 3వ సంవత్సరంలో అసాసినేట్ అయ్యాడు. అంటే అతను హతసాక్షి, చంపబడ్డాడు. ఎవరో వచ్చి చంపారు. ఆ తర్వాత బ్రదర్ బెనహం అతని కొరకు, అతని కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేశాడు. ఓకేనా? అతను ప్రెసిడెంట్గా నాకు నచ్చకపోవచ్చు, కానీ అతను ఒక మనిషిగా మాత్రం నేను అతను గౌరవిస్తాను అన్నాడు. మన ప్రవక్త ఎంత గౌరవం కలిగిన వాడు చెప్పండి. స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కథ అంతా మాకెందుకు చెప్తున్నా దొరగారు నువ్వు అంటారా? ఈ కథతో మాకు సంబంధం ఏందంటారా? అక్కడికే వస్తుంది స్టోరీ. స్తోత్రం. బ్రదర్ బెనహం ఆ మనిషి కుమారుడు పరిచర్య జరుగుతున్నప్పుడు మొదటి ఆర్సీఎం ప్రెసిడెంట్ వచ్చాడు. అయితే ఇప్పుడు బ్రదర్ బెనహము 65లో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరున్నారు అంటే, యేసుక్రీస్తు భార్య భూమి మీద ఉంది, యేసుక్రీస్తు భార్య చిలుకూరులో ఉంది,
యేసుక్రీస్తు భార్య ఇదిగో మల్కీపురంలో ఉంది. దేవునికి స్తోత్రం. ఈ ప్రాంతంలో యేసుక్రీస్తు భార్య ఉందా? యేసుక్రీస్తు భార్య భగ్గేశ్వరంలో ఉంది. యేసుక్రీస్తు భార్య దిరుసుమరులో ఉంది. గ్లోరీ టు గాడ్, ఆమేన్. యేసుక్రీస్తు భార్య ఏది సార్ మీది? ఏటది? దెందులూరు కింగ్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. యేసుక్రీస్తు భార్య దెందులూరులో ఉంది. ఇప్పుడు దెందులూరులో ఉన్నటువంటి యేసుక్రీస్తు భార్య, చిలుకూరులో ఉన్న యేసుక్రీస్తు భార్య, పిడిగిరాలో ఉన్న యేసుక్రీస్తు భార్య ఒకలే. అక్కడ ఒక భార్య, ఇక్కడ ఒక భార్య లేదు. యేసయ్యకు ఒకటే ఒక భార్య. సర్వవ్యాప్తంగా ఒకే వధువు ఆయనకుంది. అర్థమైందా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వధువు కాలంలో అమెరికా దేశానికి రెండవ ఆర్సెం బ్యాక్గ్రౌండ్ పోపు వచ్చాడు. క్షమించండి, ప్రెసిడెంట్ వచ్చాడు. పేరేంటంట చెప్పండి? జోసెఫ్ బైడెన్. ఎవరైనా? ఎందుకు బ్రదర్ ఈ స్టోరీ మనకు అవసరం అంటే ఈ రాత్రి అవసరమే. ఇది చెప్పకుండా నేను ముందుకు పోలేను పిల్లారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ బైడెన్ వచ్చాడు. బ్రదర్ బ్రహం కాలంలో జాన్ ఎఫ్ కెనడీ వచ్చాడు. ఇప్పుడు వధువు కాలంలో జోసెఫ్ బైడెన్ వచ్చాడు. దీని ఏది చూపిస్తుంది అంటే ఆర్సీఎం యొక్క ప్రాబల్యము అమెరికాని తన గుప్పుడులోకి తెచ్చిందని చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఆర్సీఎం ప్రాబల్యం చేత అమెరికా ఆ దయ మీద నడుస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక విషయం చెప్పగోరుతూ ఉన్నాను. 13వ అధ్యాయంలో దేవుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రెండింటిని ఒకే అధ్యాయంలో ఎందుకు పెట్టాడంటే ఇప్పుడు ఆర్సీఎం సంఘాన్ని, అమెరికా దేశాన్ని మన కళ్ళ ముందు మనం కనులారా చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమేనా? ఆమేన్ చెప్పొచ్చు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ క్యాథలిక్ ప్రెసిడెంట్ జో బైడెన్ గారు వచ్చడం వల్ల మనకేటట బ్రదర్ బ్రహ్మానికి 7 దర్శనాలు ఉన్నాయి. చెప్పాను, గుర్తుందా మీకు? ఎన్ని దర్శనాలు? 7ఏనా? అందులో 5వది ఏంటి? స్త్రీ పతనం. ఏటా 5వది? స్త్రీ పతనం అయిపోవుట, స్త్రీ వస్త్రహీనరాలైపోవుట, స్త్రీ క్లబ్లముడు తిరుగుట, స్త్రీ పచ్చి వ్యభిచారగుట. నేను అందరి స్త్రీల గురించి మాట్లాడలేదండి. దేవుని పిల్లల గురించి నేను అసలు మాట్లాడలేదు. ఎవరైతే పనికిమాలలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ. ఎన్నడూ లేని విధంగా ఈరోజు స్త్రీ పతనం అయిపోతుంది. ఏమండి, నేను గుంటూరు నుంచి ఇంటికి వెళ్తున్నానండి. ఇంటికి వెళ్తుంటే మేడికొండూరు దగ్గర ఒక బోర్డు ఒకటి పెట్టారండి. ఆ బోర్డు ఏముంది తెలుసు? ఆ బోర్డులో ఈ నువక్రాను చూసాను. నువక్రాన్ అంటే మీకు తెలుసుగా, ఆ పొలాలకు కొట్టే మందు, ఏదో పురుగుల మందు అనుకుందాం. ఒక స్త్రీ ఇక్కడికెక్కడ డ్రెస్ చేసుకొని పురుగుల మందు పట్టుకొని నిలబడది. నాకు అర్థం కాదు అసలు ఈ స్త్రీకి పురుగుల మందుకి సంబంధం ఏంది? ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు పెట్టారు? స్త్రీనే ఎందుకు పెట్టారు? ఆమె తాగడానికా? దేవునికి స్తోత్రం. దాన్ని షిప్ చేయడానికా? ఎందుకు పెట్టారు? ప్రతి దానికి స్త్రీనే అడ్వర్టైజ్మెంట్కి పెడుతున్నారు. పిల్లరా, సిగరెట్ పెట్టల మీద స్త్రీయే, బీర్ షాపుల మీద స్త్రీయే, క్లబ్ డాన్సులు కాడ స్త్రీయే. స్త్రీ పతనం అయిపోయింది. అలా పతనం కావడానికి కారణము అపవాది. ఏదైనా తోటలో స్త్రీని తన కంట్రోల్లోకి తెచ్చుకొని అపవాది స్త్రీ ద్వారా భయంకరమైన శాపాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు సాతాను ఏదో మన మధ్య ఉన్నది. ఈ సాతాను ఏదేనలో అపవాది స్త్రీని తన వశము చేసుకొని సినిమా యాక్టర్లకు పంపిస్తూ ఉన్నాడు, క్లబ్ డాన్సులకు పంపిస్తూ ఉన్నాడు, బజార్ డాన్సులకు పంపిస్తూ ఉన్నాడు, సెల్ ఫోన్లు ఇచ్చి సెల్ ఫోన్ల ద్వారా సరికొడుతూ ఉన్నాడు. రైట్. కానీ అక్కడక్కడ శారంలో ఉన్నారండి బాబు. శారంలో కొరకు స్తోత్రాలు చెప్పండి, చప్పలు కొట్టండి. గ్లోరీ టు గాడ్, ఆమేన్. భక్తి కలిగిన స్త్రీలు ఉన్నారు, ప్రార్థనా పరులు ఉన్నారు, భర్తకు లోబడే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి వెంబడించే స్త్రీలు ఉన్నారు. స్తోత్రమేనా? నేను వాళ్ళ గురించే తప్పు మాట్లాడలేదండి. దేవునికి స్తోత్రం. 5వ దర్శనం స్త్రీ పతనమైంది. 6వ దర్శనం ఏంటి? అమెరికాని ఏలడానికి ఒక స్త్రీ లేస్తుంది అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 1933లో అన్నాడు. కానీ ఎప్పుడు జరిగింది? మననే కదా కమలా హారిస్ వచ్చింది. అమెరికాని ఒక స్త్రీ పరిపాలన చేస్తుంది అన్నాడు ప్రవక్త. ఆవిడ ఎయిదర్ షీ విల్ బి ద ప్రెసిడెంట్, ఐదర్ షీ విల్ బి ద వైస్ ప్రెసిడెంట్. ఆవిడ ఒక ప్రెసిడెంట్గానే ఉండొచ్చు,
ఆవిడ ఒక వైస్ ప్రెసిడెంట్ గానైనా ఉండొచ్చు. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎవరు చెప్పండి? ఆవిడేనా? ఆమె ఇంకొక మాట కూడా చేసుకుంటుందట. ఆవిడ ఊదా రంగు వస్త్రాలు వేసుకుంటుందట. ఇప్పుడు కమలా హారిస్ గారు ప్రమాణం చేసేటప్పుడు ఏ కలర్లో వచ్చింది పిల్లరా? పర్పుల్ డ్రెస్లోనే వచ్చింది. అక్కడ ప్రవక్త ఏం చెప్పాడో అది తూచా తప్పకుండా నెరవేరుతుంది. మన ప్రవక్త భవిష్యత్తును చూసి చెప్పాడు, దేవుడు చూపించాడు, దాన్నే చెప్పాడు. ఇంకో విషయం కూడా చెప్తా. అక్కడ ఈ 6వ దర్శనంలో ఇంకొక ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, ఈ 6వ దర్శనంలో అమెరికాలో స్త్రీ పెత్తనం చేస్తుందన్నాడు కదా, ఆ స్త్రీ రోమన్ క్యాథలిక్ మిషన్ అన్నాడు. ఇప్పుడు మీరు చూస్తే బైబిల్ అట పాఠశాల నుంచి బైబిల్ తీసేస్తున్నారట. ఒకప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు అందరూ బైబిల్ చదివి ప్రార్థన చేసి స్కూల్ ఓపెన్ చేసేవాళ్ళట. ఇప్పుడట నో రీడింగ్ ఆఫ్ బైబిల్, బైబిల్ చదవాల్సిన మాకు అవసరం లేదు. లాస్ ఏంజల్స్లో, ఆ కాలిఫోర్నియా రాష్ట్రంలో బైబిల్ అవాయిడ్ చేశారట. బైబిల్ తప్పించారు. ఏ బైబిల్ పునాది మీద కట్టబడిందో ఆ రాజ్యము, ఆ బైబిల్నే తీసివేస్తూ ఉన్నారు. అందుకోసం దేవుని ప్రవక్త 1933లోనే అమెరికా కాలి బూడిదవటం, క్షమించండి, 6వ దర్శనాన్ని చూశాడు, 7వ దర్శనాన్ని చూశాడు. దేవునికి మహిమ కలుగునుగా. మీకు విషయం చెప్పమంటారా? ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు రిజెక్ట్ గాడ్, గాడ్ విల్ రిజెక్ట్ యూ. మీరు దేవుడిని ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరు దేవుడికి కాదంటే దేవుడు మిమ్మల్ని కాదంటాడు. ఆయన అనలేదా మాట? ఎవరైతే భూమి మీద నన్ను ఒప్పుకుంటారో నా తండ్రి ఎదుట, దేవదూతలు ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అనలేదా? పరలోకానికి స్విచ్ ఎక్కడ ఉంది? నీ దగ్గరే ఉంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకంలో దేవుడు బలా నమ్మకమైన దాసుడా నిన్ను అనాలంటే ఈ భూమి మీద నమ్మకమైన జీవితం జీవించాలా. పనికిమాల దాసుడు అనాలంటే ఈ భూమి మీద నువ్వు ఎట్ట బతికినా పర్లేదు, నువ్వు ప్రార్థన మానేసినా పర్లేదు, నువ్వు వాక్యాన్ని విడిచిపెట్టినా పర్లేదు, లేకపోతే నువ్వు భక్తిహీనుడిగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినా పర్లేదు. ఎందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ సీటు ఏనాడు చిరిగిపోయింది. అందుకోసం నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావు. కానీ నువ్వు పరలోకాన్ని కనిపెట్టుకుని, దేవా నీ వధువుగా బలా నమ్మకమైన వాడిగా నేను జీవించుకొడుతున్నానంటే ఈ భూమి మీద నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తావు. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం వాక్యానుసారంగా తీసుకుంటావు. నీ సహవాసం పరిశుద్ధుల సహవాసంగా ఉంటుంది. అమ్మేన్, 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 అమ్మేన్. నువ్వు నీ ఇష్టానికి బ్రతకవు, నువ్వు వాక్యాన్ని ఇష్టానికి బ్రతుకుతావు. నువ్వు నీ సొంత ఆహానికి బ్రతకవు, యేసుక్రీస్తు ప్రేమ కోసం బ్రతుకుతావు. ఓకేనా? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ అమెరికాలో ఆర్సీఎం పెత్తనం ఎక్కువైపోయింది. మీరు కావాలంటే ఆ నెట్లో కొట్టుకొని చూసుకోండి పిల్లారా, మీకు బాగా దొరుకుతుంది ఆ విషయం. ఒకసారట ఈ అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. దీన్ని మనం అసెంబ్లీ అనే భాషలో వాళ్ళు సెనేట్స్ అంటారులేండి. వాళ్ళు ఆ సెనేట్స్ అందరూ కూడుకున్నారట. కూడుకొని వాళ్ళు అన్నారట, మనము కూటాన్ని ప్రారంభించడానికి ముందు లెట్ us రీడ్ ద బైబిల్ అన్నాడట. మనము ఇప్పుడు బైబిల్ చదువుదామని అని అనౌన్స్ చేశారట. వెంటనే టకా 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 ఒక 20 మంది బయటికి వెళ్ళిపోయారట. ఎందుకు పోయారు? దే డోంట్ వాంట్ ద బైబిల్ టు బి రెడ్. బైబిల్ చదవటం వారికి ఇష్టం లేదు. వాళ్ళు బైబిల్ ఇష్టపడట్లేదు. ఓ హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఎంత అపహాస్యమైపోయింది అమెరికా దేశము, ఎంత భక్తిహీనమైపోయింది. ప్రపంచంలో అట అబార్షన్లు ఎక్కువగా జరిగిన దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానేనట. గర్భస్రావాలు ఎక్కువగా జరుగుతున్న దేశం అమెరికానేనట. విడాకులు ఎక్కువగా తీసుకుంటున్న దేశం అమెరికానేనట. వై గాడ్ లెఫ్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా? దేవుడు అమెరికా సంయుక్త రాష్ట్రాన్ని విడిచిపెట్టాడు. ఆ అమెరికా ఇప్పుడు ఆ తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నది. ఆ అమెరికా ఇప్పుడు కాలు బూడిదవడానికి ఎదురుగా కనిపెడుతూ ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నేను దర్శించినప్పుడు నీ జీవితాన్ని సమర్పించుకో. వాక్యం దాటిపోతే నీకు మరలా కృప రాదు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నేను రక్షణ పొందమంటే నువ్వు రక్షణ పొంది తీరు. పరిశుద్ధాత్మ పొందమంటే పరిశుద్ధాత్మ పొంది తీరు. జీవితాన్ని సరి చేసుకోమంటే జీవితాన్ని సరి చేసుకో. రేపు నీది కాదు. దేవుడు ఈ వచనాల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సమయం ఉండగానే నీ దీపాన్ని చక్కబెట్టుకో. నాకంతా తెలిసేనే ఆలోచించి బయటికి రా. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదని ఆలోచించి బయటికి రా.
వాక్యానికి లోబడతానయ్యా, వర్తమానానికి లోబడతానయ్యా, పరలోకానికి లోబడతానయ్యా అనే ఒక మంచి మనసుతో నువ్వు దేవుని దగ్గరికి రావాలి. దేవుడిని దీవించునుగా. హల్లెలూయా చెప్పొచ్చా? ఆమేన్ చెప్పొచ్చా గట్టిగా? హల్లెలూయా. ఓకే, ప్రియమైన దేవునికి కొంచెం ముందుకెళ్ళిపోతాను. ఇక్కడ మనం మార్నింగ్ ఒక విషయం మాట్లాడుకున్నాం, గుర్తుందా? 3 అయ్యాల గురించి మాట్లాడాను. గుర్తొచ్చింది పిల్లల? మొదటి అయ్యో అంటే ఏమని చెప్పాను? మొదటి అయ్యో అంటే మొదటి ప్రపంచ యుద్ధం. రెండవ అయ్యో అంటే, మూడో అయ్యో అంటే, ఇప్పుడు మనం దేనికి మధ్యలో ఉన్నాం? రెండవ ప్రపంచ యుద్ధానికి, మూడో ప్రపంచ యుద్ధానికి. ఇంతవరకు నమ్ముతారా? ఇందులో నేను కావిచ్చింది ఏమైనా ఉందా? నేను కల్పన కదా అని చెప్పానా? ఇది వాస్తవమే కదా. మూడో ప్రపంచ యుద్ధం కోసం ఎదురు చూస్తూ ఉంది లోకం, అవునా? అంతేనా? ఆడవాడు రష్యా వాడంట ఇప్పుడు ఉక్రెయిన్ మీద బాంబుల మీద బాంబులు వేస్తాను. జనాలందరూ అంటున్నారు అక్కడ ఒక యురేనియం ప్లాంట్ ఉన్నది, అది అగ్నితో కాల్చబడుతున్నది, ఒకవేళ అది స్ప్లిట్ అయిపోతే యూరోప్ అంతా నాశనం అయిపోద్ది, మూడో ప్రపంచం దారి తీస్తుంది అని ఇష్టం వచ్చినట్టుగా ఏదేదో చెప్తూ ఉన్నారు. అవును ప్రియారా, మూడో ప్రపంచ యుద్ధానికి లోకమంతా సన్నద్ధమవుతూ ఉన్నది. కానీ మూడో ప్రపంచ యుద్ధానికి ముందు మూడవ దూత వర్తమానం ద్వారా, స్తోత్రం, మొదటి ప్రపంచ యుద్ధానికి మొదటి సంఘకాల దూత ఆమె చెప్పొచ్చా? మార్టిన్ లూథర్. రెండో ప్రపంచ యుద్ధానికి రెండో సంఘకాలపు దూత జాన్ వెస్లీ. మూడో సంఘకాలానికి, క్షమించండి, అంటే మూడో బైబిల్లో ఉన్న ఆ 14 అధ్యాయం 15, 16, 17 వచనాల్లో ఉన్న ఆ సంగతులు మీకు విప్పు చెప్తూ ఉన్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ మూడో దూత వర్తమానం, ద థర్డ్ ఏంజల్ మెసేజ్, ఈ మూడో దూత వర్తమానం ఏం చేస్తుంది? ఈ మూడో ప్రపంచ యుద్ధం చూడకుండా వధువుని పైకి తీసుకుని పోతుంది. ఆమేన్ చెప్పొచ్చు ప్రియులారా? హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, నేను చదువుతున్నాను, దయచేసి వినండి. ఓకేనా? మూడో ప్రపంచ యుద్ధం అనేది, హర్మగిద్దోనే యుద్ధం అనేది, దేవునికి స్తోత్రం, ప్రవక్త మరియు వధువు పరిచర్య, మనము ఈ 2 ప్రపంచాల యుద్ధం మధ్యలో చూస్తూ ఉన్నాము. 6వ బూర తర్వాత దేవుని ప్రవక్త, 6వ బూర అంటే 6వ బూర అంటే ఏంటి? రెండో ప్రపంచ యుద్ధం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత దేవుని ప్రవక్త రంగము నుంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. 6వ బూరకి 7వ బూరకు మధ్య ఇప్పుడు వధువు పని చేయిస్తున్నది. ఆమె చెప్పొచ్చా? ఏం చేస్తుంది వధువు? ఇప్పుడు పరిచర్య చేస్తా ఉంది. ఏ పరిచర్య అది? మనిషి కుమారుడు పరిచర్య. ఏం చేస్తా ఉంది? రక్షణ ప్రకటిస్తా ఉంది. ఏం చేస్తుంది? ఇదిగో యేసుక్రీస్తుని ఆశ్రయపురంలోకి రండి అని చెప్తా ఉంది. ఏం చేస్తుంది? బాప్తిసాలు సరి చేసుకోని చెప్తా ఉంది. ఏం చేస్తా ఉంది? దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంది. ఇదంతా ఏ మినిస్ట్రీ అంట చెప్పండి? వధువు పరిచర్యనా? ఆమేన్, ఆమేన్. ఈ ప్రపంచంలో నీ బాప్తిసం గురించి మాట్లాడగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది వధువు ప్రియులారా. మరి ఎవరు మాట్లాడరు. ఇంకా వధువు ఒక్కటే మాట్లాడితే, నువ్వు బైబిల్ బాప్తిసం తీసుకున్నావా? నువ్వు క్రైస్తవ బాప్తిసం తీసుకున్నావా? నువ్వు అపోస్తులు ఇచ్చిన బాప్తిసం తీసుకున్నావా అని ఈ చిలువూరులో ఈ ఒక్క సంఘం తప్ప మరి ఏది చెప్పదు. మరి స్తోత్రం, అంతేనా? హల్లెలూయానా? ఎక్కింద బురకే ఆమెనేనా? అంటే ఏంటి? ఈ చివరి కాలంలో యేసుక్రీస్తు వధువుగా ఎలా మారాలో చెప్పేది ఏదని ఉందంటే ఈ గడియ వర్తమానమే. హల్లెలూయా. ఈ వర్తమానము నిన్ను యేసుక్రీస్తుకు పరిచయం చేస్తా ఉంది. ఈ వర్తమానము నిన్ను మహారాజుకు పరిచయం చేస్తా ఉంది. ఈ వర్తమానము నీ శరీర మార్పును బోధిస్తా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. 6వ బూరకి 7వ బూరకి మధ్య 3 ప్రవక్తలు ఉన్నారు. ఇదేంది బ్రదర్ వరం, ఇదేది కొత్త మాటలాగుంది అనుకుంటారా? అక్కడికే వస్తాను మెల్లగా. 6వ బూరకి అంటే రెండో ప్రపంచ యుద్ధానికి, 7వ బూరకి అంటే మూడో ప్రపంచ యుద్ధానికి 3 ప్రవక్తలు భూమి మీద పనిచేస్తారంట. ఒక అన్య ప్రవక్త, 2 యూదుల ప్రవక్తలు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? అన్య ప్రవక్త ఎవరు? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్. ఆమేనేనా? హల్లెలూయా. ఎప్పుడు పనిచేస్తున్నాడు? 6వ బూరకి 7వ బూరకు మధ్యలో పనిచేస్తా ఉన్నాడు. ఈవెన్ మీకు తెలిసినప్పుడులేరా, రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వెంటనే
ఇజ్రాయేలు రాజ్యముగా కూడుకున్నది. మీకు అర్థమైందా? ఇజ్రాయేల్కి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? ఎవరైనా చెప్పగలరా? ఇజ్రాయేల్కి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? మనకి ఎప్పుడు వచ్చింది అని చెప్పారు? 47, వాళ్ళకి 48. ఓకేనా? రైట్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఇజ్రాయెల్ గాట్ యాజ్ ఎ హోమ్ టౌన్, యాజ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీ. They got their own flag, they got their money, they got their currency, they got their army, they got their own land. దేవునికి మహిమ. ఇశ్రాయేలీయులు దేశముగా కూడుకున్నారు. యేసయ్య అన్నాడు, అంజూరపు చెట్టు సిగురించుట మీరు చూచినప్పుడు. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ దేశం సిగురించుట మీరు చూచినప్పుడు ఆయన వాకిటి యొద్ద నిలబడ్డాడు. దేవునికి మహిమ. నీ వాకిటి యొద్ద నిలబడ్డాడు. ఈజ్ నాట్ స్టాండింగ్ ఇన్ ద హెవెన్, బట్ ఈ స్టాండింగ్ బై యువర్ సైడ్ మై బ్రదర్. ఈ రాత్రి ఆయన పరలోకంలో లేడు. ఈ రాత్రి నీ ప్రక్కనే నిలబడ్డాడు ఆయన, నిన్ను రక్షించడానికి, నిన్ను విడిపించడానికి, నీకు వాక్యం ఇవ్వడానికి, నిన్ను కుమారుడుగా చేయడానికి, నిన్ను కుమార్తెగా చేయడానికి ఆయన నీ ప్రక్కనే నిలబడ్డాడు. ఆయన ఆహ్వానించగలవా? హల్లెలూయా, గ్లోరీ, ఆమేన్. ఇప్పుడు చూడండి, ఈ ఇశ్రాయేల్ దేశం 48వ సంవత్సరంలో అది దేశముగా కూడింది. అయితే 45లో యుద్ధం అయిపోయిన తర్వాత దేవుని దూత ఏం చేశాడు తెలుసా? తిన్నగా ఆ కెంటాకి బోల్డ్ హెడ్ ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. దేవుని దూత తిన్నగా బ్రదర్ బ్రహ్మం దగ్గరికి వెళ్ళింది. దేవుని దూత బ్రదర్ బ్రహ్మం దగ్గరికి వెళ్ళి ఆ గుహలో ఇంచుమించు అరగంట సేపు మాట్లాడాడు. ఆమేన్, ఆమేన్. నీ పరిచర్య మారిపోయే సమయం వచ్చింది. ఇప్పుడు నీ పరిచర్య జెఫర్సన్ విల్లుకు, ఇండియానికి మాత్రమే కాదు. నీ పరిచర్య ఇప్పుడు ప్రపంచానికి కావాలి. నీ పరిచర్య ద్వారా స్వస్థతలు రావాలి. నీ పరిచర్య ద్వారా అద్భుతాలు జరగాలి. నీ పరిచర్య ద్వారా వివేచనలు బయటపడాలి. నీ పరిచర్య ద్వారా వాక్య వధువు తయారు కావాలి. ప్రైజ్ గాడ్, ఆమేన్. అప్పుడు దేవుని ప్రవక్త రైట్ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్ ఏం చేశాడు? పరిచర్యని ప్రారంభించాడు. అప్పటి వరకు 17 సంవత్సరాలు ఒక సంఘానికి కాపరిగా ఉన్న ఆయన ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశాడు? ఇప్పుడు ప్రపంచవ్యాప్త సువార్తకు బయలుదేరాడు. థ్యాంక్ గాడ్. మన ప్రవక్త మన దేశానికి వచ్చినందుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. బ్రదర్ బ్రహ్మం ఇండియా వచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇండియాలో ఆయనకు వధువు ఉంది ప్రియులారా. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ ప్రవక్త 1965 వరకు రంగం మీద పనిచేశాడు. 7 ముద్రలు విప్పాడు, 7 సంఘకాలు తెలియజెప్పాడు, 3 విప్పులు అంటే చెప్పాడు, ఎత్తబాటు విశ్వాసం అంటే చెప్పాడు, 7 ఉరుములు అంటే చెప్పాడు, 7 పండగలు అంటే చెప్పాడు. చెప్పాడా? హల్లెలూయా. మనిషికి ప్రాణాత్మ శరీరాలు ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంతరాత్మల అభిషేకం పెడతాడు. ఇలాంటి విషయాలన్నీ బోధించాడు. 65లో తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వధువు అనాథ కాలేదు. వధువుకు బలిష్ఠ దూత దిగి వచ్చి వధువుని ఇప్పుడు నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం పలకొచ్చా మాట కొరకు. ఆమేన్, ఆమేన్. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ బూర అంటే 3వ ప్రపంచ యుద్ధము ఆ రావడానికి ముందు ఇజ్రాయేలీయుల దగ్గరికి, దానికి ముందేం జరుగుతుందంటే వధువు ఎత్తబడి పైకి వెళ్ళిపోతుంది. వధువు ఉందా? ఇక్కడ ఉందా? ఎత్తబడుతుందా? పైకి వెళ్ళిపోతుందా? నిజమేనా? హల్లెలూయా. నేను ఈ మధ్య కొన్ని లక్షల రూపాయలు పోసి తగలబెట్టి ఇల్లు కట్టినప్పుడల్లా చూస్తా, ప్రభువా లక్షలు పెట్టి కట్టినా ఇల్లు నాది కాదు నాయన, నా ఇల్లు నాకుంది ప్రభువా. స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఈ భూమి మీద స్థిరమైన నివాసం మనకి ఏది లేదు ప్రియులారా. ఏ ఇల్లు మన స్థిరమైన నివాసం కాదు. బ్రదర్ బ్రహ్మం అన్నాడు, we are in the best house. మనము ఇప్పుడు పురుగుల గూడులో ఉన్నాము. ఈ పురుగుల గూడు కోసం ఎన్ని పాండ్స్ పౌడర్లు, ఈ పురుగుల గూడు కోసం ఎన్ని క్రీములు, ఈ పురుగుల గూడు కోసం 10,000 రూపాయల శారీ, 20,000 రూపాయల శారీ పురుగుల గూడు కోసమే. ఎంతమంది ఒప్పుకుంటారు పురుగుల గూడులో ఉన్నామని? హల్లెలూయా. ఆ పురుగుల్లోకి కరోనా పురుగు వచ్చిందంట. అర్థమైందా? క్యాన్సర్ పురుగు వచ్చిందట. మీకు అర్థమైంది పిల్లరా?
రకరకాల పురుగులు వస్తాయంట. ఏ పురుగులు రాగాలంటే నువ్వు క్రీస్తులో ఉండాల్సిందే. మరి పురుగులు లేని చోటు ఏదైనా ఉందంటే అది క్రీస్తే. ఫ్లీ టు ద రాక్, బండలోనికి పారిపో, క్రీస్తులోనికి రా, వాక్యములోనికి రా, నిజమైన బాప్తిజంలోకి రా, నిజమైన సత్యములోనికి రా. హల్లెలూయా. ప్రపంచం చిన్న భిన్నం అవుతా ఉన్నదే, వ్యవస్థలు చిన్న భిన్నం అవుతున్నాయి. ఈ భూమి మీద నమ్మదగిన చోటు ఏది లేదు, క్రీస్తు తప్ప. ఎంతమంది క్రీస్తులోకి రావడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది క్రీస్తులో ఉన్నారు? హల్లెలూయా. ఈ పురుగులు గూడు విడిచిపెట్టి మనము మన కొత్త దేహాన్ని ధరించుకొని ఆవుల గట్టుకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్తమానం ఉంచేసారా, ఈ వర్తమానం ఏం చేసి తెలుసా, తిన్నగా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోతుంది. ఎక్కడికి పోతుందండి? చెప్పండి చెప్పండి. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో ఈ వర్తమానం 3.5 సంవత్సరాలు ప్రచండ శక్తితో ప్రకటించబడుద్ది. మనము యేసుక్రీస్తు బాప్తిజం పొందాం కదా, ఇజ్రాయెల్ కూడా అదే బాప్తిజం పొందుతారు. మనం పరిశుద్ధాత్మ పొందాం కదా, ఇజ్రాయెల్ కూడా అదే పరిశుద్ధాత్మ పొందురు. దేవునికి స్తోత్రం. ద ప్రాఫెట్ జోయల్, ఎవరైనా ప్రవక్త యావేలు ఏం పలికాడు? సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. హల్లెలూయా. కరుణ నొందించు ఆత్మ ఇజ్రాయెల్ మీద పోయబడినప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందో తెలుసా? అయ్యో 2000 సంవత్సరాల క్రితము మా సొంత మెస్సియాని మా చేతులతో మేమే చంపేశామా, మా మెస్సియాని మేమే సిలువేశామా, మా కళ్ళు గుడ్డి అయిపోయాయి, అయ్యో మా మెస్సియాని మేమే చంపేశాము, ఈ గాయాలు మేమే పెట్టాము అని 3.5 సంవత్సరాల వ్యవధిలో ఇశ్రాయేలీయులు తమ సొంత మెస్సియాని గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పొచ్చా? ఈ వర్తమానం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ ఆ 2 ప్రవక్తలు బోధించడం వల్ల ఒక్క రాత్రిలోనే 144,000 మంది తయారైపోతారట. చప్పలు కొట్టు నీ మాట కొరకు. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు. ఆమేన్ చెప్పొచ్చా? హల్లెలూయా. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమో ఆల్రెడీ మహిమలో ఉంటాం, మధ్యాకాశంలో ఉంటాం. ఇక 144,000 మంది వాళ్ళు కూడా వచ్చి మనతో జాయిన్ అవుతారు. ఈ భూమి మీద ఎవరు మిగులుతారు తెలుసా? బుద్ధి లేని కన్యకలు, వర్తమానం విరోధించిన వాళ్ళు, వర్తమానం తృణీకరించిన వాళ్ళు. మెనహం అబద్ధ ప్రవక్త, మెనహం అబద్ధ ప్రవక్త, యేసునామం తప్పంతగా మా పాస్టర్ గారు చెప్పిండు, చెబుతురు మీ పాస్టర్ గారు. అది తప్పో ఒప్పో ఒకరోజు అర్థమైపోతుంది నీకు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామం తప్పో ఒప్పో ఒకరోజు నీకు అర్థమైపోయింది. ఆ భూమిలో నుంచి తేళ్ళు వచ్చి కొడతా ఉంటే దేవునికే మహిమ కలుగును గాక. అర్థమైంది ఎప్పుడులేరా? ఆమేన్ ఆమేన్ ఆమేన్. అనుభవములు పడతా ఉంటే అప్పుడు కుళ్ళిపోతా ఉంటే జకర్యా గ్రంథంలో ఏమి రాశాడు? జనులు శరీరములు ఉన్నపాటునే కుళ్ళిపోతాయి అంట. ఒక అనుభవం పడితే కుళ్ళిపోవడం గ్యారంటీ. మీకు అనుభవములు లేని రాజ్యం కావాలంటే ఈ రాత్రే వర్తమానంలోకి రండి, ఈ రాత్రే ప్రవక్త వర్తమానంలోకి రండి, ఈ రాత్రి యేసుక్రీస్తు బాప్తిజం తీసుకోండి. నా మాట వినండి. నేను నా సొంత వాక్యం చెప్పట్లేదు. బైబిల్లో ఏ వాక్యాన్ని పౌలు బోధించాడో, బైబిల్లో ఏ వాక్యాన్ని పేతురు బోధించాడో, బైబిల్లో అపోస్తులు ఏ వాక్యాన్ని బోధించారో, ఈ ప్రాంతంలో ఫిలిప్ అబ్రహాం పాస్టర్ గారు ఏ వాక్యాన్ని బోధించారో ఆ వాక్యంలోకి రమ్మని మిమ్మల్ని బతిమలాడుతున్నాం. ఒక అబద్ధాన్ని బోధించట్లా, ఒక చట్టాన్ని బోధించట్లా, ఒక సిద్ధాంతాన్ని బోధించట్లా, నిన్ను రక్షించే వాక్యాన్ని బోధిస్తున్నాం. అయినా మనకి మహిమ కలుగును గాక. ఎంతమంది అర్థమవుతుంది మీకు? 6వ బోరుకి 7వ బోరుకి మధ్యలో 3 ప్రవక్తలు. అర్థమైందా పిల్లారా? హల్లెలూయా. ఓకేనా? కొంచెం ముందుకెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం, 18వ అధ్యాయం, 19వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాలు దేనికి ఎడమగా ఉన్నాయి అంటే ఆ ఏమంటారు? వెయిల్స్ని ఏమంటారు తెలుగులో? వెయిల్స్ ఏమంటారు? తెగుళ్ళు. దట్స్ రైట్. మహా తెగుళ్ళు, మహాఘోరమైన తెగుళ్ళు. మహాఘోరమైన తెగుళ్ళు 7 తెగుళ్ళు ప్రపంచం మీద పడతాయి. ఆల్రెడీ ఇప్పుడు కరోనా తెగులు పడిందిలేండి. ఇది ఘోరమైనది ఏం కాదులేండి, ఇది ప్రపంచమంతా మట్టు పెట్టదులేండి. కానీ 7 తెగుళ్ళు ఉన్నాయి. ఈ 7 తెగుళ్ళకి ఆ 1000 ఏళ్ల పరిపాలనకి మధ్యలో ఒక ఎడమ ఉన్నది. ఆ ఎడమ ఈ రాత్రి ఇక్కడ ఉన్నది, ఆ గ్యాప్ ఈ రాత్రి ఇక్కడ ఉన్నది. ఆ తెగుల్లోకి పోకుండా నిన్ను రక్షించే ఎడమ ఇక్కడ ఉన్నది. ఈ రాత్రి నమ్ముతారా ప్రియులారా? ఎంతమంది ఆమె ఇష్టపడతారండి? హల్లెలూయా.
హల్లెలూయా. నా ప్రియమైన స్నేహితుడా, నేను ముగింపులోకి వస్తున్నాను. నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ మన కళ్ళ ముందే దేవుడు చూపించాడు, ఇవన్నీ బైబిల్లోనే దేవుడు పెట్టేశాడు. కానీ మనము మానవ కల్పిత బోధల వల్ల వాటిని తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కానీ మనకు ఒక ప్రవక్త వచ్చి ఒక వర్తమానం తెచ్చి వీటన్నిటి మనకి విప్పుతూ ఉన్నాడు. ఆమెను చెప్పొచ్చా? హల్లెలూయా. 3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తాను. మీకు ఇష్టమైతే ఆమెను చెప్పొచ్చు పిల్లరా? 3 మాటలు చెప్పి నేను ముగింపులోకి వస్తానులేండి. ఓకేనా? హల్లెలూయా. ఈ 3వ ప్రపంచ యుద్ధం రావడానికి ముందంట 3 కార్యాలు ప్రపంచం మీద జరుగుతాయట. ఎన్ని కార్యాలు జరుగుతాయి చెప్పండి? 3 కార్యాలు. మొదటి కార్యం ఏంటంటే, ప్రపంచం మీదకి రష్యా, దేవునికి స్తోత్రం, మొదటి దర్శనము, రెండవ దర్శనము, ఈ 2 దర్శనాలు ఫాసిజం నాసిజం మింగివేయడానికి, దాన్ని కబలించడానికి 3వ దర్శనం రష్యా వచ్చింది అన్నాడు ప్రవక్త. ఈ రష్యా అట ఒక ఐరన్ కట్టలుగా ఉండి, ఒక ఇనప తెరగా ఉండి సోవియట్ యూనియన్ రష్యాగా మారిపోయి అది ఆయుధ సంపదని సమకూర్చుకుంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. చివరి దినాల్లో బ్రతుకుతున్నాం ప్రియులారా. ఈ మాటలు మీరు దయచేసి తప్పకుండా వినాలని కోరుతున్నాను. వీటి మీద మీరు మనసు పెట్టాలని కోరుతున్నాను. వీటిని గ్రహించాలని కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. I predict in the name of the Lord. ప్రభు పేరట నేను భవిష్యవాణి చెప్పుచూ ఉన్నాను, నేను ప్రవచనం చెప్తున్నాను. ఏమిటి తెలుసండి? ప్రపంచం మీదకి 3 కట్టలు వస్తాయి. మొదటి కట్టను రష్యా వాడిది, రెండవ కట్టను బ్యాంబూ కట్టను, అది చైనా వాడిది, 3వ కట్టను పర్పల్ కట్టను, అంటే అది ఒక మత సంబంధమైన తెర. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఏ అమెరికా, ఏ ఆర్సిఎం గురించి మాట్లాడానో అదే ఆ పర్పల్ కటన్, అదే ఆ ఊదా రంగు తెర అయినది. ప్రియులారా గమనించండి, ప్రపంచమంతటిని తన గుప్పిట్లో పెట్టుకుంది. ఏంది అంటే ఈ ఆర్సిఎం సంస్థ ప్రపంచమంతా తన గుప్పిట్లో పెట్టుకుంది, వ్యాపారాలను తన గుప్పిట్లో పెట్టుకుంది. మీరు కావాలంటే చెక్ చేయండి, ప్రపంచంలో బంగారు నిల్వలు ఎక్కడ ఉన్నాయంటే ఆర్సిఎం పోపు దగ్గర ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్య యుద్ధం జరుగుతుంది కదండి, ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరిగిందా? దానికి ఊపుకుంటూ పోయిండు ఎవరో పోపు గారు. ఎందుకు పోయావు అబ్బాయి, నువ్వు మత నాయకుడు కదా, రాజకీయంతో నీకే పని. అప్పుడు పోపు గారు అంటాడు, పెరిగిమా సంఘంలో మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందిగా. దేవునికి స్తోత్రం. పెరిగిమా సంఘంలో మా ఇద్దరికి, రాజ్యానికి మతానికి పెళ్ళైపోయిందిగా. దేర్ఫోర్ వాటికన్ సిటీ ఇప్పుడు రాజ్యానికి అధికారమైంది, మతానికి కేంద్రమైంది. పిల్లారా, నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆర్సిఎము, ఈ వాటికను ఇక్కడ కాకుండా తన మనసంతా, తన భక్తి అంతా, తన డబ్బు అంతా, తన ఆస్తి అంతా ఆర్సిఎం ఏం చేస్తుందో తెలుసా? అమెరికాలో పెట్టుబడి పెడతా ఉంది. ఈ 2 ఏకమైపోతున్నాయి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ పర్పల్ కట్టను ప్రపంచాన్ని బాగా కుదిపేస్తూ ఉంది. ఆర్సిఎం క్షమించండి, రష్యాది ఏమి లేదు పిల్లరా, బాంబులు వేసుకోవడం తప్ప దేనికి పనికిరాదు అది. దేవునికి స్తోత్రం. కానీ వాచ్ పర్పుల్ కట్టన్ అంటున్నాడు ప్రవక్త. మీరు గమనించాల్సింది ఏందో తెలుసా? ఊదా రంగుపు తెరను గమనించండి. ప్రపంచంలో మాయ చేసేది ఎవరు? 17వ అధ్యాయంలో 7 కొండల మీద కూర్చున్నటువంటి ఆ మహావేశే. అది ఎవరు? అది ఆర్సిఎం అయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏం బ్రదర్ వరం, ఆర్సిఎం మీద నరాల్లో వ్యతిరేకత పెట్టుకొని వచ్చిన అని మీరు అంటారేమో. నేనే వ్యతిరేకత పెట్టుకోవాలా? ఐ స్టిల్ రెస్పెక్ట్ దెమ్. వారిని ఇంకా నేను గౌరవిస్తాను. కానీ వారి స్థానం బైబిల్లో అలా రాశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1000 సంవత్సరాలు సంఘాన్ని చీకట్లోకి తీసుకెళ్ళిపోయారు. బైబిల్ని దేవుడు ప్రజలకు దూరం చేసేసారు. ఆ తర్వాత దేవుడు మార్టిన్ లూథర్ లేపి, మార్టిన్ లూథర్ ద్వారా దేవుడు బైబిల్ బయటికి తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ నీతికరణ తీసుకొచ్చాడు. ఆ తర్వాత దేవుడు సంఘాన్ని శుద్ధీకరణలోకి తీసుకొచ్చాడు. జాన్ వెస్లీ శుద్ధీకరణలో తీసుకొచ్చాడు. ఆ తర్వాత దేవుడు పెంతెకోస్తుల దగ్గర తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు పెంతెకోస్తుల దగ్గర దేవుడు సంఘాన్ని ఆపలా. ఇప్పుడు దేవుడు పరిపూర్ణమైన వాక్యంలోకి వధువుని తీసుకొస్తామన్నాడు. ఈ వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఆర్సిఎం రంగును బయట పెడతా ఉంది, మోసాన్ని బయట పెడతా ఉంది, దాని అక్రమాలను బయట పెడతా ఉంది, అది జనులు ఎలా మోసం చేస్తుందో బయట పెడతా ఉన్నది. ప్రియమైన దేవుని స్నేహితుడా, దేవుని సంగమా, ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఈ బిరుదుల బాప్తిసం బైబిల్లో నుంచి వచ్చింది కాదు. ఈ బిరుదుల బాప్తిసం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం బైబిల్లో ఒకరు ఇచ్చినట్లేదు, ఒకరు తీసుకున్నట్లేదు. అది ఆర్సిఎం కట్టుకథ, అది ఆర్సిఎం అభూత కల్పన.
325వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి, రోమా చక్రవర్తి కాలంలో ఆర్సిము బైబిల్ యొక్క బాప్తిసాన్ని మార్చేసి అన్య బాప్తిసాన్ని, బిరుదుల బాప్తిసాన్ని దేవుని సంఘంలోకి తీసుకొచ్చిందట. నా ఆలోచన మీకు అర్థమైందా? ప్రభురాత్రి భోజనాన్ని పగల భోజనంగా మార్చింది. మీకు అర్థమైంది పిల్లారా? హల్లెలూయా. బైబిల్లో కొన్ని సంగతులు తీసిపడేసింది. కానీ థ్యాంక్ గాడ్, దేవుడి రాత్రే మనల్ని ప్రేమించే మనకు పరిపూర్ణమైన వాక్యం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన బాప్తిజం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజమైన సత్యంలో మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. పరిపూర్ణమైన వధువుగా తయారు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతమందిని ఇష్టపడతారు పిల్లారా? ఆలోచన మీకు అర్థమైందా? ఎంతమందికి దేవుడు కావాలి? ఎంతమందికి వాక్యం కావాలి? ఎంతమంది వధువుగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది మీ జీవితాలు సమర్పించుకుంటారు? ఆ మూడో ప్రపంచ యుద్ధం రాకముందే నీ గుండెని, నీ హృదయాన్ని, నీ ఇంటిని, సమస్తాన్ని దేవుడికి సమర్పించుకో. నీ హృదయాన్ని దేవుడికి సమర్పించుకో. ఒక మంచి భక్తి గల జీవితం జీవించు. మోసం చేయమాకో, దౌర్జన్యం చేయమాకో, ఇతరుల గురించి పగబెట్టుకోమాకు. తిరిగి జన్మించు, పరిశుద్ధాత్మ పొందు, వర్తమానం తీసుకో, నిజమైన బాప్తిజం పొందుకో, దేవుని కుమారుడుగా మారుకో. దేవుడిని దీవించును గాక. ఆలోచన అర్థమైనయా? హల్లెలూయా. మనం రెండవ అయ్యోకి మూడో అయ్యకి మధ్యలో బ్రతుకుతున్నామా? జాగ్రత్తగా బ్రతుకుతామా? జీవితాలు దేవుడికి సమర్పించుకుందామా? మనం నటించడానికి క్రైస్తవులుగా మారలేదు, జీవించడానికి క్రైస్తవులుగా మారాము. మనం నటన క్రైస్తవులు కాదు, నామకార్థ క్రైస్తవులు కాదు, తిరిగి జన్మించిన క్రైస్తవులు, వాక్యంలో తిరిగి జన్మించిన క్రైస్తవులు. ఆ విధంగా మనం జీవించుదాం కాక. ఇంకా మీలో ఎవరైనా తిరిగి జన్మించకపోతే, ఇంకా ఎవరైనా యేసుకృష్ణుల బాప్తిజం పొందకపోతే, ఇంకెవరైనా గడియ వర్తమానికి నమ్మకపోతే, ఇంకా ఎవరైనా మీ జీవితాలు సమర్పించుకోకపోతే, ఇదే ఒక సరైన అవకాశము మీరు దేవునికి సమర్పించుకోవడానికి, నిజమైన బాప్తిజం పొందడానికి, నిజంగా దేవుని కుమార్తెలుగా మారడానికి దేవుడి ఈ సమయాన్ని మీకు ఇస్తున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. Now I request our pastor to come. దేవునికి స్తోత్రం. అందరూ కూడా ఎంతమందికి సంతోషంగా ఉంది? అర్థమైందా మీకు? సిద్ధపడతారా?